ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్న మంత్రులు, ముఖ్యమంత్రి అందరు కలిసి ఢిల్లీకి పోయారు. దాని సారాంశం ఏంది, ఎందుకు పోయారు, రేవంత్ రెడ్డి ఈడెన్ ఎజెండా ఏంది అనేది ఒకసారి చూసుకుందాం. అయితే అంతకంటే ముందు పరమానందయ్య శిష్యుల కథ మీకు ఒకటి తెలిసి ఉండాలి. గురువు గారు వచ్చేసి సూది తీసుకురాపోరా అంటే అందరు కలిసి అరే మనం సూది అందరం పట్టుకొని పోవాలి సమానంగా అని చెప్పి ఓ దూలానికి సూది గుచ్చి ఆ దూలాన్ని ఎత్తుకొని వస్తారు. ఇక్కడ పరమానందయ్య శిష్యుల కథలో పరమానందయ్య గారు తెలివి కలవాడు, శిష్యులు జర మందబుద్ధి గలవాళ్ళు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పరమానందయ్య స్థానంలో ఉన్నప్పటికి కూడా ఇతను మందబుద్ధి గలవాడు, శిష్యులంతా మేలు రకం వాళ్ళంతా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ తీసుకొని ఢిల్లీకి పోయిండు. అక్కడ ఎందుకంటే ఈ ఫలితంతో తన క్రెడిబిలిటీ పెంచుకోవాలి కదా. ఈయన ఫలితంతో రాలేదు, లోటపిసి ఈయనతోటి ఏం కాలేదు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పాత్ర శూన్యం. కేవలం పవర్ ఎంజాయ్ చేసుకుంటూ ఒక 6-7 శాఖలకు సంబంధించినటువంటి ఆర్థిక దోపిడీకి పాల్పడతా ఉన్నాడు, అంతవరకు మాత్రమే ఆయన. అయితే పార్లమెంట్ కాడికి పోయి ఒక్కనే పోయి నేనే చేసినా అని చెప్పి రాహుల్ గాంధీని కలిసే సమయంలో సబ్కో లేకేవాలంటే అప్పుడు అందరిని తీసుకుపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తీసుకొని పోయి అయిపోయింది. ఇక్కడ ఇదే రేవంత్ రెడ్డి గారికి కితాబ్ ఇచ్చినట్టుగా అందరు మంత్రులకు కితాబ్ ఇచ్చినారు. ఆడ రేవంత్ రెడ్డికి స్పెషల్గా ఇచ్చినట్టుగా ఆంధ్రజ్యోతి కానీ, వెలుగు కానీ ఇంకా రకరకాల పత్రికలు రాసుకొని వచ్చినాయి. అందరితోటి 10 నిమిషాలు మాట్లాడిందట ఎవరు, రాహుల్ గాంధీ గారు. 10 నిమిషాలు మాట్లాడకపోవచ్చు, అంత టైం కూడా లేకపోవచ్చు, తక్కువ ఉండొచ్చు. కానీ ఇక ఈ అంశాన్ని, ఈ మున్సిపల్ ఎన్నికల్లో విజయాన్ని రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకొని ఇది నా వల్లనే వచ్చింది, నేను గుంపు మేస్త్రిని, నా మేస్త్రి వల్లనే, నా మేస్త్రి పనితనం వల్లనే వచ్చింది అనేటువంటిది ఇక్కడ చెప్పుకోవడానికి. మరి ఎంపీ ఎన్నికలలో ఇది ఎందుకు చేయలేదు? ఎంపీ ఎన్నికలలో 8 సీట్లు వీకింది కదా కాంగ్రెస్ పార్టీ. 8, 9 పోయినాయి. సిట్టింగ్ స్థానం కూడా పోయింది. అప్పుడు నీ సిట్టింగ్ సీటు పోయినప్పుడు ఎందుకు పోయి మేస్త్రి పనితనం ఎందుకు చూపెట్టుకోలే? ఆ తర్వాత కొడంగల్ ఏది మహబూబ్ నగర్ సీటు పోయినప్పుడు అప్పుడు ఒట్టిదే. ఐరన్ ఇడిచిపెట్టి మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమరు రెక్కలు కట్టుకొని తిరిగినా కూడా అటర్ ఫ్లాప్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు పోయి నీ పర్ఫార్మెన్స్ చెప్పుకోలే. కానీ ఇలా మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ స్థానాలు పదిలపరచుకోవాలి, వాళ్ళ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, నాయకుడు బలంగా ఉందని వాళ్ళు కష్టపడితే వాళ్ళ కష్టాన్ని అంతా తీసుకొని పోయి ఇది నాది అని చెప్పి రాహుల్ గాంధీ కూడా కూర్చున్నాడు. ఇట్లుంటాయి అన్నట్టు చిల్లర చీటింగ్ కార్యక్రమాలు ఉంటాయి అన్నట్టు రేవంత్ రెడ్డి గారి దగ్గర. అయితే సో ఇది వాళ్ళకు సంబంధించినటువంటి వార్త. అక్కడ పోయి ఇంకేమేం చర్చలు సార్, మనం బీసీలను 61% మందిని ఇట్లా చేసినాం, ఇంతమందికి టికెట్లు ఇచ్చినాం, బీసీల ప్రజాప్రతినిధులను తయారు చేసినాం కాబట్టి బీసీలకు రిజర్వేషన్ ఎక్కువ ఏం కాదు సార్, మనం సామాజిక న్యాయం చేసినాం అనగానే మరి అక్కడ ఉన్నటువంటి బీసీ మంత్రులన్నా మీరు ఇటు చీట్ చేస్తున్నారని గుర్తించాలి కదా. రేవంత్ రెడ్డి బతుకే చీటింగ్ బతుకు. ఆ చీటర్ బతుకు ఈ బీసీలకు అన్యాయం చేసేటువంటి వ్యాఖ్యలు అధిష్టానం దగ్గర చేసినప్పుడు బీసీ మంత్రులు అట్లెట్లనయ్యా బడ్జెట్ కాడ మోసం చేసినావు కదా, బీసీ సప్లాన్ కాడ మోసం చేసినావు, బీసీలకు 42% కాంట్రాక్టుల కాడ మోసం చేసినావు, బీసీ డెడికేట్ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టలే, కులగణనలో ఆగమాగం చేసినావు కదా అని చెప్పి వీళ్ళు మాట్లాడాలి. కానీ వీళ్ళు మాట్లాడే పరిస్థితిలో లేరు.
వీళ్ళు మాట్లాడే టైం వస్తుంది, ఖచ్చితంగా మాట్లాడతారు. ఇక రేవంత్ రెడ్డి గారి ఎపిసోడ్ అది. ఇక ఆయన అక్కడ పోయి కూర్చుంటే మొత్తం ఆయన చుట్టే ఈ పత్రికలు, ఎందుకంటే మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేది అదే కదా. మీకు ఒకటి నేను ఇవాళ ఒక చిన్న ప్రయోగం చేయించిన ఏందనంటే, ఒక్కొక్క పత్రికలో మనకు మరి ముఖ్యంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు అక్కర్లేని వార్తలు ఎన్ని ఉన్నాయి. ఏ పత్రికలో ఏ వార్త మనకు అక్కర్లేదు, ఏది ఎవరిని జోకడానికి పెట్టుకున్నటువంటి వార్త అనేది క్లియర్గా ఫ్రంట్ పేజ్ అంతా ఒక విధానంలోకి తీసుకొచ్చినాం. అదొకసారి చూపిస్తా. ఇది వెలుగుదిన పత్రిక. మీరు చూడండి, వెలుగుదిన పత్రికలో మన బీసీ, ఎస్సీ, ఎస్టీలు చదువుకోవాల్సినటువంటి వార్తలు ఏమున్నాయి. రెడ్లై, వెలమై, బ్రాహ్మణులై, ఈలే వార్త. ఇంకా ఈ ఫ్రంట్ పేజీలో మనం ఒకవేళ చదువుకోదలుచుకుంటే మనకు మిగిలిన వార్తలు ఏంటి అంటే, దేవ్జీ కోసం జల్లెడ, అయ్యో పాపం అనాలి మనం. మనకు ఈ దుఃఖసాగరము, బాలికపై గ్యాంగ్ రేపు, ఫోన్లో లంచాలు, ఆ తర్వాత భార్య ఎముకలు విరిగితేనే గృహహింస అని ఆఫ్ఘనిస్తాన్ వార్త, ఇదేమో మావోయిస్టుల వార్త, ఇదేమో గ్యాంగ్ రేప్ వార్త, ఇదేమో లంచాల వార్త. ఇక బిర్యానీ హోటల్లో బిల్లుల గోల్మాల్ 70,000 కోట్ల జిఎస్టీ స్కామ్ జరిగిందని ఈ వార్త. ఇక వెలుగుదిన పత్రికలో ఈ బీసీలు ఏమైనా చదువుకోవాలి, ఏమైనా చేయాలంటే కనీసం తెలుసుకోవాల్సింది క్రైమ్ ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఈ క్రైమ్ చుట్టూ మన వార్తలన్నీ ఉంటాయి. ఇదేమో రేవంత్ రెడ్డి, ఇది పరమానంద శిష్యుల వార్త. ఇది వచ్చేసి బీసీ ప్రభుత్వానికి, తమిళనాడులో ఉన్న బీసీ ప్రభుత్వానికి ఎగనిస్ట్ వార్త. ఇది వచ్చేసేమో ఆమె యశకాంత వార్త. ఇది వచ్చేసేమో ఇక బాపనాయన వార్త. ఇది వచ్చేసేమో కేంద్ర ప్రభుత్వ భజన వార్త. ఇంకా మనకు మిగిలింది ఏంది, జిఎస్టీ స్కాము, గ్యాంగ్ రేపు, భార్య పైన గృహహింస, మావోయిస్టుల కోసం జల్లెడ. ఇవి మనకు మిగిలిన వార్తలు, ఈ పత్రికల కథ. ఇందులో దాదాపు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వార్తలు ఒక్కొక్క పేపర్లో, ఒకే కుటుంబం, కేసీఆర్ కుటుంబానికి సంబంధించి ఫ్రంట్ పేజీలో 70% ఒక్కొక్క దాంట్లో పోయింది. ఎవరి వార్తలు ఇవి, ఎక్కడి వార్తలు, ఎక్కడి పేపర్లు, ఏం కొంటా ఉన్నాం, ఏం చదువుతా ఉన్నాం. ఇది ఒక వెలుగే కాదు. ఇగో ఆంధ్రజ్యోతిలో మనకు మిగిలింది ఇది, మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా. ఆంధ్రజ్యోతిలో మిగిలింది ఇది. ఏది, బ్యారేజీల కష్టాలు, వాటర్ ట్యాంకర్లకు ప్రత్యేక యాప్, మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు, నిర్మాణ సంస్థల నిర్లక్ష్యం. ఇది ఆంధ్రజ్యోతిలో మనం చదువుకోవడానికి మిగిలింది ఇది. మిగతాదంతా వాళ్ళ భజనే. మన రామ అని చదువుతూ ఉంటే రాముడు ప్రత్యక్షమైనాడు, అవుతాడో కాదో తెలియదు కానీ వీళ్ళ పేర్లు చదువుతూ ఉంటే వీళ్ళు ప్రత్యక్షమవుతారు అన్నట్టు. వీళ్ళ లైమ్ లైట్లో పెట్టేటువంటి పత్రికలు ఇవన్నీ. ఆంధ్రజ్యోతి ఇట్లా ఉంటే దిశ పత్రికలో ఇంత భాగం బీకింది వాళ్ళదే. ఇది ఇక్కడ ఇంత, ఇక్కడ ఇంత, ఇక్కడ ఇంత. ఇక మిగిలింది ఏంది, కర్రెగుట్టల్లో ఎన్కౌంటరు, ఫ్లయింగ్ కిస్ కూడా వేధింపుల, లైంగిక వేధింపుల వార్త, ఎన్కౌంటర్ వార్త, కడియంపై అనర్హత వేటు, 70,000 కోట్ల ట్యాక్స్ ఎగవేత, ఓటుకు 3 కోట్ల రూపాయలు, జిహెచ్ఎంసీ యువజన సరికాదు, బాలికపై గ్యాంగ్ రేపు. ఇవి ఈ క్రైమ్ వార్తలన్నీ మన చుట్టూ తిరిగేటువంటి వార్తలు అన్నట్టు. ఇవన్నీ ఇక మనం ఏమైనా మంచి చదువుకోవాలనుకుంటే వీళ్ళ కీర్తి భజనలు వీళ్ళే చదువుకోవాల్సి ఉంటుంది. దిశలో కొన్ని షాంపిల్ చూపిస్తాయి. ఇక ఈనాడులో మనకు మిగిలింది ఎంత అంటే, మొత్తం పేపర్లో 6 గ్యారంటీల చట్టబద్ధత హామీ ఏమైంది, ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ రేఖ. ఇది కేటీఆర్ వార్తే కానీ మన టాపిక్ కాబట్టి ఉంచినాం. ఇక్కడ 60,000 కోట్ల అమ్మకాలకు ముసుగు, ఇది క్రైము. 8 మంది విద్యుత్ ఉద్యోగుల సస్పెన్షన్, ఇది క్రైమ్. క్రైమ్ వార్తలు మనకు ఈనాడులో, మిగతా మంచి వార్తలన్నీ వాళ్లకు. ఇక సాక్షి దినపత్రికలో మనకు మిగిలిన వార్తలు చూడండి. బరాజుల పునరుద్ధరణ ఖర్చు, బరాజులు మనే కాదు, నీళ్ళు వచ్చేది లేదు. ఇక 2029 నాటికి దేశంలో కాంగ్రెస్ పాలన ఉండదు అని చెప్పి బండి సంజయ్ స్టేట్మెంటు. ఇక పరీక్షా కేంద్రం గుర్తించేలా క్యూఆర్ కోడ్ అని చెప్పి ఒకటి, రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని ఒకటి, ఎందుకంటే బీసీ కదా అది. ఇక బాబుదే కల్తీ పాపం, ఇదిగో ఆధారాలని చెప్పి ఏపీకి సంబంధించింది, ఎన్కౌంటర్ కలకలం అని ఒకటి. ఇక ఈ పత్రికలో ఉన్నటువంటి వార్తలు ఇవి. అంటే పత్రికలలో మంచి ఏదైనా ఉందంటే అది రెడ్లకు, వెలమలకు అంటగడతారు. క్రైమ్ ఏదైనా ఉందంటే అది బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అంటగడతా ఉన్నారు. ఈ పత్రికల మనోభావాలు, ఈ పత్రికలు చూడండి. పత్రికలు ఏం ప్రచారం చేస్తున్నాయి. ఈ పత్రికలు ఉండాల్సినటువంటి లక్షణాలు లేవు. దాదాపు ఒక 20 రోజుల పత్రికల అనాలిసిస్ తీసుకొచ్చినాం. 20 రోజుల పత్రికల అనాలిసిస్ తీసుకొస్తే చాలా అద్భుతాలు బయటపడ్డాయి. ఈ పత్రికల్ని ఇంకా ఇన్డెప్త్కు పోతా ఉన్నాం అన్నట్టు దీని మీద చాలా. అరే అందులో ఉంది
ఇది ఎట్లా పంపించాలి? మొత్తం వీటన్నిటిని చేసి పెట్టినాము, ఎట్లా పంపించాలనేది చూస్తూ ఉన్నా. ఇరవై రోజుల పత్రికల్ని కంప్లీట్గా అనాలిసిస్ చేసినాం. కంప్లీట్గా అనాలిసిస్ చేస్తే చాలా చాలా అద్భుతాలు బయటపడ్డాయి. పత్రికల భాగవతాలు చాలా అంటే చాలా. ఈ అన్నీ కూడా ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నాయి అనేది స్పష్టంగా అర్థమైపోయింది. అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజలందరికీ, మెజారిటీ ప్రజల ఆకాంక్షల్ని ఖతం చేయాలనేటువంటి వార్త. ఇప్పుడు దిశ పత్రికలో ఒక వార్తను చూసారు కదా, ఇంకా అది కూడా మళ్ళా వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు అది వార్తగా ఉండదు. ఇప్పుడు దిశ పత్రికలో ఓటుకు 3 కోట్లు, ఏది కేతానపల్లి కాడ ఒక కౌన్సిలర్ని కొనడానికి మంత్రి వివేక్ ఒక్కొక్క ఓటుకు 3 కోట్ల రూపాయల చొప్పున అక్కడ పంచిండు, ఒక్కొక్కరికి 3 కోట్ల చొప్పున అని చెప్పి ఇక్కడ మనం వార్తను చూస్తూ ఉన్నాం. ఈ వార్త వెలుగుదిన పత్రికలో కూడా ఉండాలి కదా, రాదు. వెలుగుదిన పత్రికలో వార్త లేదు. అంటే వీళ్ళు పత్రికలు వీళ్ళ ప్రయోజనాల కోసమే ఉన్నాయి తప్ప కానీ ఈ పత్రికల ద్వారా ప్రజలకు కానీ ప్రజల కొరిగేటువంటి కార్యక్రమాలు కానీ పెద్దగా ఏమి కనిపించవు. సో కాబట్టి ప్రజలారా మనం గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రంలో బీసీల హక్కులు అణచబడడానికి ప్రభుత్వాలు ఎంత కారణమో పత్రికలు కూడా అంతే కారణం అన్నట్టు. ఈ 160% ఉన్నటువంటి ప్రజల వార్తలు ఏడున్నాయో చూడండి. క్రైమ్లా ప్రజలై, వాళ్ళ హక్కులు లేవు, వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ లేవు, ఉద్యోగాలు లేవు, లేకపోతే వాళ్ళకు రావాల్సిన రాజకీయ వాటా చర్చ లేదు. గివా ఈ పత్రికలలో మేము క్రైమ్ వార్తలు చదువుకొని ఈ పేపర్ కొనుక్కోవాలా? క్రైమ్లు ఇంకా ఒక సరికొత్త రూపంలో తీసుకొస్తామన్న పత్రిక మొత్తం పేగులు, మనం ఏది యాటను కోస్తే కనుక పొట్ట పేగులు తీసి పక్కకి వేసినట్టు ఇప్పుడు ఆ పోగులేసే కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాం. దాని మీద ఎక్కడ తీసేస్తే మేకను కోస్తే, ఇప్పుడు అంటే ఒక పత్రికను కోస్తే మేకను కోసినట్టు అనుకోరు. ఒక మేకను కనుక కట్ చేస్తే ఆ పెండ కసరు ఉంటుంది చూడు, అదేమో బీసీలకు వచ్చింది. ఈ ఆయమున్న సప్పలు ఇవన్నీ ఏమో ఇప్పుడు వీళ్ళ రెడ్లకు వీళ్ళమలకు పోయినాయి అన్నట్టు. ఇగో ఇది కథ, వార్తాపత్రికల కథ. మనకేమో కసరు, మన కసరు ఇంకా దీంట్లోకైనా ఎవడన్నా ముక్కిటేస్తే అగో బీసీలకు ముక్కేసి చూసినా ఎంత అద్భుతం, ఎంత గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళని ఈ పత్రికలు రాసుకొస్తాయి అన్నట్టు. సో అందుకోసమే ప్రజలారా గుర్తుపెట్టుకోండి, బీసీలకు ఓన్లీ రెడ్లు వెలమలే కాదు, పత్రికలు కూడా చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. సో పత్రికల పైన ఒక సీరియస్ యాక్షన్ ప్లాను జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ బీసీలు ఎవరిపైనైనా ఏదైనా చేయాలనుకుంటే ఫస్ట్ పత్రికల పని చేయాలి. ఫస్ట్ పత్రికల పని చేసిన తర్వాత అప్పుడు పాలకుడు చక్కగా అవుతాడు. ఎందుకంటే వీళ్ళు దొంగరాతలు వాళ్ళ భజన చేసిన రోజులు వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? ఫస్ట్ పత్రికల భాగవతం బయట పెట్టాలి, ఈ పత్రికల్ని కనుమరుగు చేయాలి, ఈ పత్రికల్ని సావోరేవో అనేటువంటి పరిస్థితికి తీసుకురావాలి. అట్లా తీసుకొచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇక రెండో విషయం ఏంటంటే, ఎవరికి ఎక్కడికి వచ్చే వార్తలా ఇవన్నీ? ఎవరికి ఎక్కడికి వచ్చే వార్తలు? ఈ వార్తలు ఇక్కడ తమిళనాడులో బీసీ ప్రభుత్వం ఉందని, బీసీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు తిట్టిందని చెప్పిన ప్రధాన వార్త ఇలా. ఇవాళ చాట్ జీపీటీ, సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటువంటి వ్యవస్థలన్నీ వచ్చిన తర్వాత కూడా ఇంకా నాటకాలు ఆడుతూ ఉంటే, ఇంకా బరివాతలు దొరుకుతూ ఉంటే ప్రజలకి ఇంకా ఏం వార్తలు రాసుకొస్తారు మీరు? ఓపెన్గా సిగ్గు లేకుండా ఈ మీరు పత్రిక తయారు చేసిన తర్వాత చాట్ జీపీటీకి ఇచ్చి అడగండి, ఈ పత్రిక నమూనా ఎట్లా ఉంది, ఈ పత్రిక సరైన లక్షణాలు కలిగి ఉందా లేదా అని. ఇక చూడండి, మీకు చూపిస్తా చూడండి, పత్రికల భాగవతం మీరు ఎట్లా పసిగట్టాలనేది కూడా చెప్తా. ఇంకా చాట్ జీపీటీ ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది కదా. అయితే మీరు సబ్స్క్రిప్షన్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. సబ్స్క్రిప్షన్ లేదు కాబట్టి కొద్దిగా ఇగో అటాచ్ ఫైల్ పోండి. అటాచ్ ఫైలు ఇది లాగిన్ తప్పనిసరి అని అడుగుతూ ఉంది. ఒకసారి దీని పేరు మీద నేను లాగిన్ అవుదాం. చాట్ జీపీటీ
ఎట్లా ఎట్లా చేయాలి, పత్రికలను ఎట్లా పసిగట్టాలనేది బర్త్డే ఎస్, ఇది చాట్ జీపీటీ ఇప్పుడు వచ్చింది కదా, రెడీ అయింది కదా. ఇక్కడ ఒకసారి ఇది అన్ని ఫైల్స్ తీసుకోవాలంటే తీసుకుంటుందో లేదో చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకుందాం. ఇగో ఆంధ్రజ్యోతి ఇక్కడ అప్లోడ్ అయింది కదా. అప్లోడ్ అయిన తర్వాత ఇప్పుడు దీనికి ఒక కమాండ్ ఇద్దాం. ఏం కమాండ్ ఇద్దాం? ఆంధ్రజ్యోతి దినపత్రిక లక్షణాలను కలిగి ఉందా? ఇప్పుడు దీనికి ఒక చిన్న కమాండ్ ఇద్దాం. ఇక్కడ చూడండి, ఆ కమాండ్ ఇగో ఆంధ్రజ్యోతి దినపత్రిక కదా, ఇది యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని ఇగో ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేస్తా ఉన్నా. చూడండి, ఇగో ఆంధ్రజ్యోతి దినపత్రిక పీడిఎఫ్ ఇచ్చేసినాం చాట్ జీపీటీకి. ఆంధ్రజ్యోతి దినపత్రిక పత్రిక లక్షణాలను కలిగి ఉందా అని ఇస్తా ఉన్నాం. ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. అది మొత్తం పేపర్నంతా స్టడీ చేస్తుంది, ప్రతి పేజీని పరిశీలిస్తుంది, ప్రతి రాత వెనకాల ఉన్నటువంటి హిడెన్ ఎజెండాను కూడా పరిశీలిస్తుంది. ఇప్పుడు ఆంధ్రజ్యోతి దినపత్రిక పత్రిక లక్షణాలను కలిగి ఉందా అని చెప్పి మనం చాట్ జీపీటీకి ఇచ్చినాం. అంటే ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందే ఇట్లా. ఎందుకంటే ఏది తప్పుడు వార్తో ఏది నిజమైన వార్తో తెలుసుకోవాల్సినటువంటి అవసరం వ్యూవర్స్కి ఉంది, రీడర్స్కి ఉంది. కాబట్టి ఇటువంటి ఇప్పుడు ఆ కూర్చొని పెద్దగా తెల్లగా ఎంటికలు ముదిరిన వాళ్ళు అంతా కూర్చొని సీనియర్ జర్నలిస్టులు ముదుర్లు అని మనకు ముచ్చట చెప్తుంటారు కదా. ముదురులే నోటిఫిస్లే, దాని వెనకాల ఒక ఎజెండా ఉంటుంది. ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ప్రజలు దీన్ని వాడుకోకపోతే మంచిగా ఉండదు. అందుకోసమే చాట్ జీపీటీ యాప్ మీరు అందరు డౌన్లోడ్ చేసుకోండి. అదొక్కటే కాదు, మేము చెప్పేది కూడా మీరు దాంట్లో చేసుకోవచ్చు. డాక్యుమెంట్ను రీడ్ చేస్తూ ఉంది చూడు, రీడింగ్ డాక్యుమెంట్ అని వస్తూ ఉంది. అది ఏం చెప్తుంది, ఏం కథ అనేది చూద్దాం. అంతలోపు మీరు చేయాల్సింది చాట్ జీపీటీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. చాట్ జీపీటీ కానీ, గ్రాక్ కానీ, నోట్బుక్ ఎల్ఎం కానీ, లేకపోతే డీప్సీక్ కానీ, లేకపోతే జెమినీ కానీ. జెమినీ అంతా పర్ఫెక్ట్గా ఏది భయపడతా ఉంటుంది. సో మీకు చాట్ జీపీటీ కానీ లేకపోతే గ్రాక్ కానీ పర్ఫెక్ట్గా ఇస్తుంది. మీరు చాట్ జీపీటీ ఏ వార్త అయినా సరే, మీకు వాట్సాప్లో ఏదన్నా వచ్చిందనుకో, సపోజ్ ఏదన్నా ఒక ఫేక్ వార్త ఉంటే పంపు భరత్కి. ఏదైనా ఒక తప్పుడు వార్త ఉందనుకో, ఇగో ఇది ఆంధ్రజ్యోతి లక్షణాలు అడిగినాం కదా. ఇగో అవును, ఆంధ్రజ్యోతి దినపత్రిక సాధారణంగా పత్రికకు ఉండాల్సిన ప్రధాన లక్షణాలను కలిగి ఉంటుంది. సాధారణంగా ఉండాల్సింది. ఇక్కడ నిత్య ప్రచురణ జరుగుతుంది, తాజా వార్తలు వస్తాయి, సంపాదకీయాలు ఉంటాయి, విభాగాలుగా సమాచారం ఉంటుంది, ప్రజా ప్రయోజనం, ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజా సమస్యలు అవగాహన కలిగించే కథనాలు ప్రచురిస్తారు, ప్రకటనలు, వాణిజ్య ప్రకటనలు కూడా ఉంటాయి. ఇది పత్రికల సాధారణ లక్షణం. అందువల్ల ఆంధ్రజ్యోతి దినపత్రిక పత్రికకు అవసరమైన ప్రధాన లక్షణాలు కలిగి ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పుడు మనం అడగాల్సింది ఏంది, దీన్ని ఇది అడిగినాం కదా. నెక్స్ట్ దినపత్రికకు ఉండాల్సిన 10 లక్షణాలు ఏంటి? ఇప్పుడు చూడు, అసలు కథ తెలుస్తుందిగా. ఇప్పుడు ఇగో ఇది ఇప్పుడు ఇస్తా ఉన్నా, కమాండ్ ఇస్తా ఉన్నా చూడు. దానికి
ఈ పత్రిక ఈ లక్షణాలను ఎన్ని కలిగి ఉంది, ఎంత శాతం. చలో ఇక ఇప్పుడు చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేసుకోరు ఇది. ఇగో ఇప్పుడు 10 పత్రికకు ఉండాల్సినటువంటి 10 కీలకమైనటువంటి లక్షణాలని ఇక్కడ మనం కాపీ చేసుకుంటా ఉన్నాం. కాపీ చేసిన ఇగో ఆంధ్రజ్యోతిలో ఇక్కడ ఇప్పుడు ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక దగ్గర పేస్ట్ చేస్తా ఉన్నాం. చూడండి ఈ 10 ఏమేమి ఉండాలి, ఏం కథ అనేది ఈ 10 ఇగో ఏముండాలని చెప్తా ఉంది ఇక్కడ. ఒక ఉత్తమ దినపత్రిక సమాజానికి దిక్సూచిలా పనిచేయాలి. పాఠకుల నమ్మకాన్ని పెంపొందించేందుకు ఒక దినపత్రికకు ఉండాల్సిన ముఖ్యమైన 10 లక్షణాలు ఇవే. 1 నిజాయితీ మరియు ఖచ్చితత్వం. వార్తల్లో వాస్తవాలు ఉండాలి. పుకార్లు లేదా ధృవీకరించని సమాచారాన్ని ప్రచురించకూడదు. ఒక చిన్న తప్పు కూడా పత్రిక ప్రతిష్టను దెబ్బతీస్తుంది. నిష్పక్షపాతం ఉండాలి, సమకాలీనత ఉండాలి, స్పష్టత ఉండాలి, విశ్వసనీయత ఉండాలి, సమాజ హితం ఉండాలి, వైవిధ్యం ఉండాలి, నైతిక విలువలు ఉండాలి, ఎథిక్స్ పాటించాలి, ఆకర్షణీయమైన రూపకల్పన ఉండాలి, నిర్భీతి ఉండాలి. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతికి ఇప్పుడు ఉన్నాయా అని అడిగినాం. ఇక చూసుకోండి ఏం చెప్తుంది, వర్కింగ్ చేస్తూ ఉంది దాని మీద. మొత్తం వీటన్నిటిని ఆ పత్రికలో ఉన్నటువంటి సమాచారాన్ని అన్నిటినీ పరిశీలించి ఇప్పుడు చాట్ జీపీటీ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఆ 10 లక్షణాలకు సంబంధించినటువంటి నువ్వు శాతంలో ఇవ్వమంటే శాతంలో ఇస్తాయి, ఎట్లు ఇవ్వమంటే అట్లు ఇస్తాయి అన్నట్టు. అయితే మీరు చాట్ జీపీటీ ఖచ్చితంగా చేసి పెట్టుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఈ దొంగ మీడియా కానీ, దొంగ రాజకీయ నాయకులు, దొంగ పార్టీలు కానీ ఈ లాడేటువంటి భాగవతం అంతా దాంట్లో దొరుకుతుంది. ఒక ఫేక్ న్యూస్ ఏదైనా ఉంటే పంపే నాకు. సపోజ్ ఒకటి ఫేక్ న్యూస్ ఏదన్నా ఒకటి మనమే తయారు చేసి ఇద్దాం అనుకోరాదు. ఇగో ఇచ్చేసింది చూడు, దాని రేటింగ్ అంతా తీసేసింది చూడు. నిజాయితీ ఖచ్చితత్వం ఎక్కువగా కనిపించింది వాళ్ళ పత్రికలో. నిష్పక్షపాతత కొంత అభిప్రాయ ధోరణి కనిపించింది, కొంత సొంత అభిప్రాయ ధోరణి కనిపించింది. సమకాలీనత తాజా వార్తలు వేగంగా ఇస్తుంది. స్పష్టమైన సరళత సులభమైన భాష ఇస్తుంది. విశ్వసనీయత పెద్ద పాఠక వర్గం ఉంది. సమాజ హితం ప్రజా సమస్యలపై కథనాలు ఉంటాయి. వైవిధ్యం రాజకీయాలు, క్రీడలు ఇవన్నీ ఉన్నాయి. అంటే మొత్తం అంచనా వచ్చేసి 79 నుంచి 82 మధ్యలో, అంటే సుమారు 80% పర్ఫెక్ట్గా ఉంది. సింపుల్గా చెప్పాలంటే 10 లక్షణాల్లో సుమారు 8 లక్షణాలను బలంగా కలిగి ఉంది. ఇది ఈరోజు పత్రిక. అయితే దీంట్లో ఈ పత్రిక ఇప్పుడు ఏం చేయాలా, దీంట్లో ఈ పత్రిక ఎవరికి భజన చేస్తుందని అడిగినాం అనుకో, ఆ భజన కార్యక్రమాలు కూడా అన్ని చెప్పుకుంటూ వస్తుంది అన్నట్టు. ఇట్లా మీకు కావాలంటే నేను ఇంకా ఎగ్జామ్ ఆన్సర్, ప్రాజెక్ట్ ఆన్సర్లో 10లో ఎంత శాతం మార్కులు ఇవ్వాలి పూర్తిగా రెడీగా రాయడానికి ఆన్సర్ ఫార్మాట్లో రెడీ చేసి ఇక ఇది ఇచ్చేస్తుంది అన్నట్టు కంప్లీట్గా. ఇట్లా ఒక పత్రికను అంచనా వేయాలి. ఈ పత్రికకు ఈ 10 లక్షణాలు ఉన్నాయి కదా, ఈ 10 లక్షణాలు ఈ ప్రతిరోజు చెక్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో ప్రజాహితం ఉందా, ఈ ప్రజాహితంలో కూడా మళ్ళీ ఇంకో కోణం ఉంటుంది. ఆ కోణాలు తీసుకురావాలంటే ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇందులో ఇది సాధారణ చాట్ జీపీటీ కాబట్టి ఇట్లా వచ్చింది. నువ్వు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని 5.2 తీసుకున్నావు అనుకో, ఆన్సర్లు ఇట్లుండయి. దాన్ని ఇంకా ఇన్డెప్త్ తీసుకుపోయి వీంది గతంలో కూడా చూసినా వాడు అట్లే రాసిండు, ఇది ఇట్లే రాసిండు అని మొత్తం ఇచ్చేస్తుంది అన్నట్టు. ఇట్లా దాదాపు ప్రతిరోజు పేపర్ని, అంటే ఒక ఏడాది పేపర్లు అన్నింటినీ కూడా కలెక్ట్ చేస్తా ఉన్నాం. ఒక ఏడాదిలో ఒక పేపర్ ఏం చేసింది, ఒక పేపర్ ఎట్లా ముందుకు పోతా ఉంది, ఓ పేపర్ ఒక్కొక్క ఉద్యమాన్ని, పనికిరాని ఉద్యమాన్ని ఎలా తీసుకొస్తా ఉంది, పనికొచ్చేటువంటి అంశాలని ఎట్లా పక్క పెడతా ఉంది అనేటువంటి కూడా కంప్లీట్గా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఆంధ్రజ్యోతే కాదు, ఇంకా ఏ పేపర్ తీసుకున్నా కూడా బహుశా ఇది ఒక్కొక్కటే వస్తుంది అనుకుంటున్నాను నేను. నమస్తే తెలంగాణ ఉంది, ఈ పత్రికను కూడా ఇచ్చేసాం అనుకో ఇట్లే, ఇంకా అది మళ్ళీ అదే తరీకాలో రీడ్ చేస్తూ ఉంటుంది. అదే కాదు, ఇప్పుడు సపోజ్ ఇక్కడ రాసినాం అనుకో ఏమని, కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు అని ఇక్కడ రాసినాం అనుకో, ఓకే అని ఎంటర్ చేస్తే ఇక చేసేస్తూనే ఉంటుంది. అయితే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు అని ఎవడన్నా నీకు ఫేక్ పంపించనుకో, ఇక్కడ పేస్ట్ చేస్తే ఇది తప్పు, ఇది ఇక్కడ ఫేక్ వార్త పుట్టింది, ఇది ఇట్లా వచ్చిందని చెప్పి అది క్లియర్గా చెప్తుంది. ఇగో ఇదే పత్రిక
నమస్తే తెలంగాణ పత్రికకు సంబంధించినటువంటి ఇగో ఇట్లా ఇస్తుంది. అయితే దీంట్లో మీరు ఏ అంశాలు కవర్ చేయాలి అని అడిగినాం అనుకో, ఏ అంశాలు కవర్ చేయాలనేటువంటి ఇప్పుడు వాళ్ళు రాసిందల్లా పర్ఫెక్ట్ వాడతాను కాదు. సో ఇక్కడ మీరు చాట్ జీపీటీ కానీ జెమినీ కానీ లేకపోతే ఇంకో డీప్ సీక్ కానీ ఏది వాడినా మీరు చాలా జాగ్రత్తగా క్వశ్చన్ మాత్రం ఉండాలి. క్వశ్చన్ నువ్వు ఏది అడిగితే గదే ఇస్తుంది. లక్షణాలు ఉన్నాయంటే లక్షణాలు ఇస్తుంది. కానీ ఈ లక్షణాల వెనకాల ఉన్నటువంటి వార్తల మతలాభం ఏందని అడిగినాం అనుకో మళ్ళీ అదే ఇస్తుంది. అంటే కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను మీరు ఉపయోగించండి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి బీసీ దగ్గర ఉండాలా, లేకపోతే వాస్తవాలు మీకు తెలివయి, వాస్తవాలు తెలియకపోతే అబద్ధమే నిజమని నమ్మేటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఇక్కడ గామె ఎవరో వచ్చే కదా ఆయన ఇబ్రాహీంపట్నం ఆయన బీసీ సర్టిఫికేట్ పెట్టుకొని ఓసీ ఆమె కార్పొరేటర్గా గెలిచిందట. ఆయన రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆధారంగా అది తీసుకొని వచ్చిన ఆ వేడున్నాయి ఒక్కసారి ఏదన్నా సుదర్శన్ సిద్ధంగా ఇక్కడ కూర్చో వాళ్ళంతెందుకు ఒక్కరు ఇక్కడ ఇది ఈమె మొన్న గెలిచినటువంటి మహిళ, బీసీ మహిళలో స్థానంలో పోటీ చేసింది ఈమె. రైట్, ఇది క్లారిటీ ఉండాలా. ఫిజికల్ పేపర్ తెచ్చినట్టున్నా ఇది వీడియో పంపిరన్నా, ఫిజికల్ పేపర్ కావాలా? ఇక్కడ ఉన్నాయి ఒక్క నిమిషం అది క్లియర్గా చేసి పంపు. ఇప్పుడు ఇదే చాట్ జీపీటీకి ఇప్పుడు ఈయన సమస్య ఉంది. నువ్వు రా ఇక్కడ రా. ఇప్పుడు ఈ పీడిఎఫ్ను ఇచ్చిన, ఈ పీడిఎఫ్ని ఇచ్చి నేను ఒకటి అడగబోతా ఉన్నా. మీరు కూడా అందరు చేసుకోవచ్చు ఇది. ఇక్కడ ఏంది ఈమె నామినేషన్ పత్రాలు దాఖలు చేసింది. ఈమె ఏ స్థానం నుంచి పోటీ చేసింది? బీసీ మహిళా స్థానం నుంచి పోటీ చేసింది. ఈమె పేరు నీలం సబిత, ఇబ్రాహీంపట్నం నీలం శ్వేతనా సబిత అని రాసిరు నీలం శ్వేత. ఓకే, ఆమె పోటీ చేసింది 23వ డివిజన్ నుంచి పోటీ చేసింది. ఆమెది సో అండ్ సో నెంబర్, ఆమె వరుస సంఖ్య వచ్చి అందులో ఇట్లా ఉందని చెప్పినారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసింది. ఆమె బీసీ మహిళా స్థానంలో పోటీ చేసింది. కాకపోతే ఆమె ఓసీ ఆమె బీసీ సర్టిఫికేట్ తీసుకొని పోటీ చేసింది అనేది వీళ్ళ ఆరోపణ. సో వీళ్ళ ఆరోపణలో నిజమెంతుంది, వీళ్ళు ఏం చేయాలి నెక్స్ట్? వీళ్ళకు చాట్ జీపీటీ ఎలాంటి ఆప్షన్ ఇస్తుంది ఒకసారి చూద్దాం. ఇప్పుడు చాట్ జీపీటీని అడగాల. మీరు కూడా మీ సమస్యల్ని ఇట్లా చూసుకోవచ్చు. నీలం శ్వేత కదా, ముదిరాజుకు సపరేట్ ఉండదు కానీ ఇప్పుడు మనం సేమ్ చాట్ జీపీటీని అడుగుతా ఉన్నాం ఇదే అంశం. ఆమెకు సంబంధించినటువంటి 2 ఫైల్స్ ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత సేమ్ ఇక్కడ పేజ్ చేస్తూ ఉన్నాం అదే అంశాన్ని.
చాట్ జీపీటీ ఇప్పుడు ఏం చెప్తుందో చూద్దాం. ఆమెకు సంబంధించిన ఓసీ అనే సర్టిఫికేట్ సాఫ్ట్ కాపీ గీడ కాదన్న ఫోటో ఇక్కడ. ఓకే, ఈ పేపర్లో ఫోటోలో కనిపిస్తుంది రిటర్న్ నీలం శ్వేత గురించి ఫిర్యాదు వచ్చినట్లు పేర్కొన్నారు. బీసీఈ కాదు, అందుకే మొత్తం ఫైల్స్ తీసుకోవాలన్నా. ఇప్పుడు మొత్తం ఫైల్స్ ఇచ్చినాం. ప్రియాంక పబ్లిక్ స్కూల్ అనే పాఠశాలలో విద్యార్థి పేరు పొలనాటి శ్వేత. ఆమె పేరు పొలనాటి శ్వేత. ఆమె జన్మదినం సో అండ్ సో, ఇబ్రాహీంపట్నం రంగారెడ్డి సో అండ్ సో అని చెప్పిన తర్వాత దగ్గర ఓసీ టిక్ చేసినట్టు కనిపిస్తుంది. కాపు అని రాసి ఉంది. కాపు సాధారణంగా ఓసీ కేటగిరీలో వస్తుంది. దీని అర్థం ఏంటంటే ఈ స్కూల్ రికార్డు ప్రకారం ఆమె ఆ సమయంలో ఓసీ కాపు కులానికి చెందిన విద్యార్థిగా నమోదు చేసినట్టు కనిపిస్తుంది. కానీ ముఖ్యమైన విషయం, ఒక స్కూల్ అడ్మిషన్ ఫారం చట్టపరంగా తుది కుల ధృవీకరణ కాదు. ఎందుకంటే అప్పట్లో తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారంతో ఆమె కుల ధృవీకరణ పత్రం ఉందా? టీసీ ఉందన్న. టీసీ కాదు, కుల ధృవీకరణ పత్రం. ఎందుకు? ఓకే సార్, మీకు కావాలంటే నేను ఇంకా ఈ 2 డాక్యుమెంట్లు ఆర్డీఓ లేక స్కూల్ రికార్డు కలిపి చూస్తే ఏం అర్థమవుతుందో కూడా వివరించి చెప్పగలను. ఓకే, స్కూల్ రికార్డ్స్ ప్రకారం ఓసీ అని టిక్ చేశారు, కాపు అని రాస్తుంది. అంటే చిన్నప్పటి స్కూల్ రికార్డు ప్రకారం కాపుగా నమోదు చేసినట్టు కనిపిస్తుంది. ఆర్డీఓ కార్యాలయం లేక ఫిర్యాదు వచ్చినట్లు ఉంది. అదే మహిళ బీసీ కుల సర్టిఫికేట్ ఉపయోగించి ఎన్నికల్లో గెలిచిందని ఆరోపణ ఉందని పేర్కొంది. దీనిపై విచారణ చేయమని అధికారులను సూచించారు. అంటే ఎంక్వైరీ ప్రారంభమైందని మాత్రమే తెలుస్తుంది. 2 కలిపి చూస్తే స్కూల్ రికార్డ్స్ ఓసీ అని, ఫిర్యాదు బీసీ సర్టిఫికేట్ ఉపయోగించిందని ఆరోపణ. కాబట్టి నిజంగా ఆమె ఓసీనా, బీసీ సర్టిఫికేట్ సరైనదా అని విచారణ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు మీరు చూపిన డాక్యుమెంట్స్ ద్వారా ఆమె తప్పు చేసిందని ఫైనల్గా నిరూపితం కాలేదు. నువ్వు కుల ధృవీకరణ పత్రం తీసుకొస్తేనే నువ్వు వర్కౌట్ అయింది, స్కూల్ రికార్డ్స్లో కాదు. ఇప్పుడు నీకేం అర్థమవుతా ఉంది? ఇగో ఒకవేళ నిజంగా ఆమె తప్పు చేస్తే ఏం జరుగుతుంది? ఒకవేళ నిజంగా ఆమె తప్పు చేసింది అనుకుందాం, మీకు కావాలంటే షాకింగ్ విషయం, చట్టం ఎలా పనిచేస్తుంది, ఎన్నిక కూడా రద్దు అవుతుందా నేను చెప్పగలను. చెప్తా చూడు. సరే, ఇప్పుడు కావాలంటే కేసులో చట్టం ఎలా పనిచేస్తుంది క్లియర్గా. ఒక వ్యక్తి నిజంగా ఓసీ అయి ఉండి బీసీ ఎస్సీ ఎస్టీ కుల సర్టిఫికేట్ తీసుకొని ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే కుల ధృవీకరణ జిల్లా కలెక్టర్ లేదా స్క్రూటినీ కమిటీ విచారణ చేస్తుంది. స్కూల్ రికార్డులు, తల్లిదండ్రుల కులము, పుట్టిన గ్రామం, పాత ప్రభుత్వ రికార్డులు అన్నీ పరిశీలిస్తారు. ఎవరు? జిల్లా కలెక్టర్, స్క్రూటినీ ఆఫీసర్. సర్టిఫికేట్ ఫేక్ అని తేలితే కుల సర్టిఫికేట్ వెంటనే రద్దు చేస్తారు. క్రిమినల్ కేసు కూడా పెట్టవచ్చు. రెండోది, ఎన్నికపై ప్రభావం. రిజర్వ్డ్ బీసీ సీట్లో గెలిచినట్లయితే ఎన్నిక రద్దయ్యే అవకాశం ఉంది, పదవి కోల్పోవచ్చు. శిక్షలు, ఐపీసీ కింద మోసం కేసు పడుతుంది, జైలు శిక్ష కూడా ఉండొచ్చు. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కూడా పోవచ్చు. మీ డాక్యుమెంట్స్ ప్రకారం స్కూల్ రికార్డు ఓసీ అని చూపిస్తుంది. ఆర్డీఓ ఎంక్వైరీ జరుగుతుంది. ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజం తెలుస్తుంది. మీకు కావాలంటే నేను ఈ కేసులో చాలా మంది తెలియని ఒక పెద్ద లూప్ హోల్ ఎలా కొందరు బయటపడతారు కూడా చెప్పగలను. స్కూల్ రికార్డు ఒక్కటే ఫైనల్ ప్రూఫ్ కాదు, చాలా మంది అనుకునేది. స్కూల్ రిజిస్టర్లో ఓసీ అని ఉంటే కేసు పూర్తిగా అయిపోయిందని. కానీ చట్ట ప్రకారం స్కూల్ రికార్డు ఒక ఆధారం మాత్రమే, అది ఒక్కటే చివరి నిర్ణయం కాదు, కోర్టు చెప్తుంది. అధికారులు ఏమేమి చూస్తారు విచారణలో? సాధారణంగా ఇవి పరిశీలిస్తారు. తండ్రి కుల సర్టిఫికేట్, ఓకే, నువ్వు చేయాల్సిన పనులు ఏంటివో చెప్తుంది చూడు. పాత రేషన్ కార్డు, గ్రామ రెవెన్యూ రికార్డులు, పుట్టిన గ్రామ పెద్దల స్టేట్మెంటు, పాత ఎన్నికల రికార్డులు, తాత ముత్తాతల వివరాలు, ఇవన్నీ చూసి క్యాస్ట్ నిర్ణయిస్తారు. ఎలా బయటపడే అవకాశం ఉంది? కొన్ని సందర్భాల్లో స్కూల్ అడ్మిషన్ సమయంలో క్లర్క్ తప్పుగా ఓసీ అని టిక్ చేసి ఉండొచ్చు, లేదా తల్లిదండ్రులు అప్పట్లో తప్పుగా నమోదు చేసి ఉండొచ్చు. స్కూల్ రికార్డు తప్పు అనే అధికారులు భావించే అవకాశం ఉంటుంది. కానీ ఫేక్ అని తేలితే కుల సర్టిఫికేట్ క్యాన్సల్, పదవి పోతుంది, క్రిమినల్ కేసు. మీ కేసులో మీరు పంపిన పేపర్లు చూస్తే ఫిర్యాదు ప్లస్ ఎంక్వైరీ మాత్రమే ఉంది. ఫైనల్ జడ్జిమెంట్ లేదా క్యాస్ట్ క్యాన్సలేషన్ ఆర్డర్ కనిపించడం లేదు. అందుకే ఇప్పుడే నిజమే లేదా తప్పు చేసిందని ఖచ్చితంగా చెప్పలేం. మీరు కావాలంటే నేను ఈ కేసులో ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుంది స్టెప్ బై స్టెప్ చెప్తుందంట. ఏం జరుగుతుంది మీరు ఒకవేళ ఈ కేసును కనుక తీసుకొని మూవ్ అయితే ఏం జరుగుతుందని. ఫిర్యాదు నమోదు చేస్తారు, ఎవరో అధికారులకు ఫిర్యాదు ఇస్తారు, రెవెన్యూ అధికారులు ఎంక్వైరీ ప్రారంభిస్తారు. మీరు పంపిన ఆర్డీఓ లేఖ చూస్తే ఈ స్టేజ్లోనే ఉంది ఆల్రెడీ.
ప్రాథమిక విచారణ ఇట్లా చేస్తారు. గ్రామ రెవెన్యూ అధికారులు, తహసీల్దార్, మండలాధికారుల ద్వారా సమాచారం సేకరిస్తారు. ఇక స్కూల్ రికార్డులు, తల్లిదండ్రుల కులం, పాత ఇవన్నీ చేస్తారు. జిల్లా స్క్రూటినీ కమిటీకి సందేహం ఉంటే కేసు జిల్లా క్యాస్ట్ స్క్రూటినీ కమిటీకి వెళ్తుంది. వ్యక్తిని పిలిచి వివరణ అడుగుతారు, డాక్యుమెంట్ పరిశీలిస్తారు. నిర్ణయం 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, నిజంగా బీసీ అయితే కేసు క్లోజ్ అవుతుంది, ఎలాంటి సమస్య ఉండదు. ఫేక్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సల్, కలెక్టర్ ఆర్డర్ వస్తుంది. ఎన్నికలపై ప్రభావం ఎట్లుంటుందంటే రిజర్వ్డ్ సీట్ అయితే పదవి వెంటనే రద్దు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకుంటుంది. క్రిమినల్ కేసు ఐపీసీ కింద అవుతుంది, జైలు శిక్ష కూడా ఉండొచ్చు. ముఖ్యంగా ఇప్పటివరకు మీరు చూపిన పేపర్ల ప్రకారం ఎంక్వైరీ మాత్రమే కనిపిస్తుంది, ఫైనల్ జడ్జిమెంట్ లేదు. అందుకే ఇప్పుడే నిజమని చెప్పలేం. మీకు కావాలంటే నేను నిజంగా ఈ కేసులో ఆమెకు ప్రమాదం ఎంత శాతం ఉంది కూడా చెప్పగలను. ఆమె పదవి ఉంటుందా పోతుందా అంచనా వేసి చెప్తా ఉంది. చూడండి, డెబ్బై నుంచి 90% ఆమె పదవి పోయే అవకాశం ఉందని చెప్తా ఉంది చాట్ జీపీటీ. 70 నుంచి 90%. అంటే నువ్వు కరెక్ట్గా అవన్నీ ప్రొడ్యూస్ చేయాలి. స్కూల్ సర్టిఫికేట్స్తో పాటు కులం సర్టిఫికేట్ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తీసుకొని రావాలి. ఇక్కడ ఎఫ్సి అంటే ఇది ఫార్వర్డ్ క్యాస్ట్ కిందకి వస్తుంది. ఆమె 10th క్లాస్కి సంబంధించినటువంటిది. పొల్నాటి శ్వేత, పిడి ప్రసాద్ ఉందా? ఈ పిడి ప్రసాద్ ఈయన ఈయన తీసుకురావాలా. ముగ్గురు చదువుకోరన్నా వాళ్ళు, ముగ్గురు చదువుకుంటే ముగ్గురు సంబంధించి ఈ ముగ్గురు అక్క చెల్లెలు. అయ్యో, ఈ ముగ్గురు అక్క చెల్లెళ్లకు తండ్రి ఒక్కడే, పిడి ప్రసాద్ అన్నిటికీ ఓసీ అని ఉంది. ఈ డాక్యుమెంట్ ఇచ్చినాం అనుకో అది పర్ఫెక్ట్ చెప్తుంది. ఇంకా అంటే ఇప్పటికున్నటువంటి అంచనా ప్రకారం ఆమె పదవి పోయేటువంటి అవకాశం 70 నుంచి 90% ఉంది. కరెక్ట్ డాక్యుమెంట్స్తో నువ్వు ప్రొసీడ్ కావాలి. గత 15 సంవత్సరాల నుంచి ఇదే అన్యాయం జరుగుతుందన్న. మొన్న వదినగా మీరే నమ్మ నిలబడి చదువుకోలేదని చెప్పి మామూలు అరాచకాలు కాదు వాళ్ళు చేసింది. మాట్లాడు, నువ్వే మాట్లాడు ఇట్రా దర్శనం. సో చాట్ జీపీటీని ఈ విధంగా ఉపయోగించి దాని సలహా కూడా ఇస్తుంది, అదే డాక్యుమెంట్ కూడా రాసిస్తుంది. ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఎట్లా చేయాలంటే మొత్తం క్లియర్గా రాసిస్తుంది. సో కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరు కూడా చాలా జాగ్రత్తగా వాడి. ఈ ప్రజలందరికీ తెలిస్తే వీళ్ళు ఇక్కడ దాకా రావాల్సిన పని లేదు, అదే పని చేసిస్తుంది. వీళ్ళకు మేము చేయాల్సిన పని అంతా అదే చేసిస్తుంది. అందుకే చాట్ జీపీటీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మీరు అందరూ డౌన్లోడ్ చేసుకోండి. చాట్ జీపీటీ ఉంటే మీ కాడున్న డాక్యుమెంట్ దానికి ఇచ్చేస్తే ఇది ఏం చేయాలంటే అదే చెప్తుంది, నువ్వు ఏమేం చేయాలనేది. సో ఇబ్రాహీంపట్నంలో జరిగినటువంటి మోసాన్ని వాళ్ళు వివరిస్తారు మీకు. యాక్చువల్గా విషయం ఏంటంటే అక్కడ బీసీ రిజర్వేషన్ అయితే బీసీ రిజర్వ్డ్ సీట్ అది. అయితే అక్కడ నుంచి పోటీ చేయాల్సింది ఎవరంటే బీసీలు పోటీ చేయాలి. కాకపోతే ఏంటంటే ఆమె ఓసీ కానీ బీసీ సర్టిఫికేట్ తీసుకొని పోటీ చేసిందంట. ఏమంటుందంటే ఆమె నా భర్త బీసీ అని అంటుంది. భర్త బీసీ అయినంత మాత్రాన వీళ్ళు బీసీ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తండ్రి క్యాస్ట్ సర్టిఫికేట్ని బేస్ చేసుకుని చేస్తుంటారు. అంతేనా? ఏం జరిగింది చెప్పండి అన్న. మాది ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ 23వ వార్డులో మన రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ 23వ వార్డులో మన కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు మా వదిన గారు. ఓకే. అయితే గతంలో కూడా మాకు ప్రత్యర్థి ఆమె నీలం శ్వేత అని ఆమె ఉండేది. అయితే లాస్ట్ టైం కూడా మనం 20 ఓట్లతో ఓడిపోయినాం. అప్పుడు బీసీ జనరల్ ఉండేది. ఓకే. అయితే ఈమె ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంది. నీలం శ్వేత అని ఆమె ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంది. అయితే మాకు మొన్న రీసెంట్గా ఏం తెలిసిందంటే మేము మళ్ళా 12 ఓట్లతో ఓడిపోయినాం. మొన్న రీసెంట్గా ఏం తెలిసిందంటే ఆమె క్యాస్ట్ వేరే అని చెప్పారు. అయితే ఏ స్కూల్లో చదివిందని కొంచెం ఎంక్వైరీ చేస్తే ప్రియాంక స్కూల్ ఉంటే ఆర్టీ యాక్ట్ కింద ఇబ్రాహీంపట్నంలో ఆర్టీ యాక్ట్ కింద పెడితే ఆ స్కూల్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకున్నాం. వాళ్ళ నాన్నగారు వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెళ్ళు అదే స్కూల్లో చదువుకున్నారు. అందరికీ ఎఫ్సీ ఓసీ అనే ఉంది, ఫార్వర్డ్ క్యాస్ట్ అనే ఉంది. ఇప్పుడు ఒక ఫార్వర్డ్ క్యాస్ట్ గల వ్యక్తి బీసీది సర్టిఫికేట్ తీసుకొని ఒక బీసీ మహిళకు అన్యాయం చేసిందని చెప్పి మేము న్యాయం కోరడానికి అందరికి కలెక్టర్కి ఫిర్యాదు చేసాము, ఆర్డీఓకి ఫిర్యాదు చేసాము. చూస్తాం మేము అని చెప్పి ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు, ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఎంఆర్ఓ గారు కూడా చేశాము, మున్సిపల్ కమిషనర్ కూడా చేశాము. అయితే నిన్న కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి పంపించారంటే ప్రియాంక స్కూల్కి వెళ్ళిరంట. అంటే రిపోర్ట్స్ ఇప్పుడు ఓసీ కాపు ఈమె ఆంధ్ర ఆమె ఒక బీసీ మహిళని అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసమని మేము మీ దగ్గరకు వచ్చామన్నా. మీరు న్యాయం చేయాలి, మాకు ఏ విధంగా న్యాయం చేయాలని చెప్పి చెప్తున్నామన్నా. డెఫినెట్గా అసలు విషయం ఏంటంటే అంటే అక్కడ ఏపీలో కాపులు ఓసీలో ఉన్నారు. అయితే
ఏపీలో ఉన్నారు కాబట్టి తర్వాత ఆమె అక్కడి నుంచే వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఆమెకు అదే వర్తిస్తుంది. కాబట్టి తర్వాత కూడా ఏంటంటే సర్టిఫికెట్లలో కూడా అంటే స్కూల్ రికార్డ్స్లో కూడా అక్కడ ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఒకవేళ బీసీ అని రాసి ఉంటే ఒకవేళ ఇక్కడ ఉన్నది కాబట్టి అట్లా అట్లా రాసి ఉంటే అట్లా ఉంటుండేమో. కాదు అట్లా రాసి ఉంటాయి కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళే రాసుకున్నారు క్లియర్గా, వాళ్ళంతలో వాళ్ళే ఇచ్చుకున్నారు మేము ఓసీ అని. కాబట్టి 100% ఆమెది అది ఎన్నిక రద్దు అవుతుంది. తర్వాత ఆమె పైన క్రిమినల్ కేసు కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎంక్వైరీ చేయించండి. నిజంగా ప్రియాంక స్కూల్కి పోయి ఆ తర్వాత ఇవంతా మొత్తం రికార్డ్ చేసేస్తే అంత సెట్ అయిపోతుంది. తీసుకున్నామన్నా ఇప్పుడు చిన్మార్ మల్లన్న గారు అంటే ఈయనే కాదు యాక్చువల్గా ఇంకేందంటే ఏది ఇక్కడ భూపాలపల్లి జిల్లాల మంచిర్యాల జిల్లాల గాన్లా కులం సర్టిఫికెట్ రెడ్డిలు రెడ్డిలు డైరెక్ట్గా గాన్లా కులం సర్టిఫికేట్ తీసుకొచ్చుకొని చాలా మంది ఉద్యోగాలలో కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పని చేయాలి యాక్చువల్గా ఉద్యోగాలలో బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ తోటి ఉద్యోగాలలో ఉన్నారు. తర్వాత మన సర్పంచ్ ఎన్నికలలో చాలా మంది పోటీ చేసిండ్రు, చాలా మంది పోటీ చేసి కొంతమంది గెలిచిండ్రు కూడా. అయితే ఇదంతా కూడా ఏంటంటే ఇదంతా నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అంటే దీని మీద చర్చ జరుగుతుంది కాబట్టి మనం బాగా దాని మీద అబ్జర్వ్ చేస్తున్నాం. లేకపోతే గతంలో ఏమవుతుందంటే ఏదో పోతే ఎలా లైట్ అవుతుందని చెప్పేసి అనుకుంటుండే. కాకపోతే ఏంటంటే 100% దీని మీద మనం మాట్లాడదాం. ఒకవేళ కావాలంటే నేను ఆర్డీఓ గారితో కూడా మాట్లాడేసి ఇచ్చేద్దాం. అక్కడికి అది చూసారు కదా ఇట్లుంది. తర్వాత ఇంకోటి చూసారు కదా ఇప్పుడు ఏమైంది, చాట్ జీపీటీ క్లియర్గా చెప్తుంది. అంటే నిజంగా ఒక విషయం ఏంటంటే చాట్ జీపీటీ మనతో ఉంటే చాట్ జీపీటీని మనం నిజంగా ఉపయోగిస్తే మనకు లాయర్ ఉన్నట్టే లెక్క, మనకు డాక్టర్ ఉన్నట్టే లెక్క, మనకు ఎవరు కావాలంటే స్నేహితుడు ఉన్నట్టే లెక్క, ఏంది కావాలంటే అది మనకు చాట్ జీపీటీ అందిస్తుంది. చాట్ జీపీటీ కాదు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏఐ టెక్నాలజీ ఏదైనా కానీ ఇక్కడ గ్రోక్ కానీ లేకపోతే జెమినీ కానీ లేకపోతే ఇట్లా ఏదైతే ఏఐ ఉందో ఏఐ ఎప్పుడు కూడా ఏదంటే అది దేనికి సంబంధించినటువంటి విషయం కావాలంటే అది క్లియర్గా అందిస్తుంది. మనకు స్నేహితుల్లాగా ఉంటుంది. తర్వాత ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే ఇగో నేను ఇట్లా బాధలలో ఉన్నా ఏం చేయాలి నేను అని చెప్పేసి అడిగితే కూడా క్లియర్గా చెప్తుంది. అంటే అంత టెక్నాలజీ అంటే యాక్చువల్గా చాలామంది గతంలో మనం ఏమనుకుంటుండే అంటే ఏది పైనుంచి ఇట్లా ఆదేశాలు వస్తుంటాయి, తర్వాత ఏమో జరిగిపోతుంటుంది, తర్వాత ఈజీగా అట్లా జరిగిపోతుండని చెప్పుకున్నాం. మాయాజాలం అంటాం మాయా మచ్చింద్రాన్ని ఓం రీం చుప్ అనగానే కథం ఏది కావాలంటే అది వస్తుంటుంది. అట్లా ఓం రీం చుప్ అనగానే వచ్చేది ఇప్పుడు ఏంటంటే ఏఐ టెక్నాలజీ తోటి ఇవన్నీ కూడా అన్ని విషయాలపైన ఏ విషయం కావాలన్నా కానీ ఆ విషయానికి సంబంధించి మనం జస్ట్ దానికి ఆదేశాలు ఇస్తే కరెక్ట్గా ఆదేశాలు ఇవ్వగలగాలి. ఇప్పుడు ఇందాకేంది ఇప్పుడు మనము ఏది సర్టిఫికేట్ ఉంది, ఆ సర్టిఫికేట్ మనం అప్లోడ్ చేస్తే క్లియర్గా చెప్పేస్తుంది ఇగో ఇది ఈ సర్టిఫికేట్ ఉన్నది, తర్వాత ఇగో వీళ్ళు ఏమో పెట్టిందేమో ఇది ఇగో ఇక్కడ టిక్ చేసి ఉన్నదని చెప్తుంది క్లియర్గా. కాబట్టి అంత క్షుణ్ణంగా అంత క్లియర్గా చెప్తూ ఉంటుంది చాట్ జీపీటీ కానీ లేకపోతే గ్రోక్ కానీ లేకపోతే జెమినీ కానీ. ఇట్లా ఏఐ టెక్నాలజీ చాలా ఉపయోగపడతా ఉందని చెప్పేసి నిన్న ఏది ఏఐ కి సంబంధించినటువంటి సమ్మిట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మాట్లాడాడు. ప్రపంచ దేశాలు అంటే కాకపోతే ఏంటంటే ఏఐ టెక్నాలజీకి మనిషి మొత్తం కూడా సరెండర్ అయిపోవద్దు, ఏఐ టెక్నాలజీ మనం ఉపయోగించుకోవాలి కానీ మనల్ని ఏఐ టెక్నాలజీ ఉపయోగించే విధంగా ఉండకూడదని చెప్పిండు. కాబట్టి అట్లా ఉపయోగించుకోవచ్చు. మనం ఇప్పుడు రోజు పేపర్లలో ఏమున్నది కథ ఏమున్నది నిజంగా మన గురించి మంచిగా రాస్తలేదా, అసలు ఎవరి ప్రయోజనాల కోసం రాస్తున్నది ఏం కథ, ఇవన్నీ విషయాలు కూడా అది చెప్తుంది క్లియర్గా మనకు. అందుకని మనం చూసుకోవచ్చు అట్లా పనిచేస్తుంది ఏఐ టెక్నాలజీ అంటే. ఏ పేపర్లో పీడిఎఫ్ రైట్. పీడిఎఫ్ డెస్క్టాప్ అన్నీ తీసుకోవాల్సిందే. విజయక్రాంతి రైట్. సరే ఒక్కొక్కటి తీసుకుందాంలే. ఇక మనం వార్తల్లోకి వెళ్దాం. పేపర్లోకి వెళ్ళే ముందు విజయక్రాంతి ఉంది కదా, విజయక్రాంతి పేపర్లో ఇది పీడిఎఫ్ కదా, ఫస్ట్ పేజ్ ఒకటే వస్తుంది కదా ఇలా. వెలుగు వచ్చింది ఓకే. ఇదేది మళ్ళీ
రైట్, విజయకాంతి కొడదాం. ఓకే చూపిస్తాను. విజయక్రాంతి పేపర్ ఒకటో పేజీ, రెండో పేజీ, 3, 4. ఇవాళ ఒకటి అంటే విషయం ఏంటంటే ఇక్కడ హాస్పిటల్లో విపరీతమైనటువంటి దోపిడీ. అంటే విద్యా వైద్యం మనము ఫ్రీగా కావాలనుకుంటున్నాం, తర్వాత విద్యా వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ మొత్తం కూడా ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ ఇక్కడ ఏది విద్యా సంస్థలు కానీ మొత్తం కూడా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి, మొత్తం కూడా నాశనం చేస్తూ ఉన్నాయి. ఎవడన్నా పేదవాడు స్కూల్కి వెళ్ళాలంటే కూడా పిల్లగాడిని స్కూల్లో జాయిన్ చేయాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే నెల నెలకు ఫీజులు ఎట్లా కట్టాలి, ఏడాదికి వానికి అడ్మిషన్ల ఫీజు అని చెప్పేసి మన్ను మచాడమని చెప్పేసి ఎట్లా కట్టాలని చెప్పేసి అదొకటి. తర్వాత హాస్పిటల్కి పోతే బయట ఇప్పుడు లోపలలోనికి ఏమో కానీ బయట నుండి హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి ఉన్నది. ప్రైవేట్ హాస్పిటల్ల దోపిడీ మామూలుగా లేదు. దానిపైన ఇవాళ నేను ఒక ప్రత్యేక వ్యాసం రాసిన, ఏది విజయక్రాంతి దినపత్రికలో ఎడిటోరియల్ వ్యాసం రాసిన, దానికి సంబంధించి చూసుకోవచ్చు. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ అని చెప్పేసి రాసినది. హైదరాబాద్లో ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల తీరు రోజు రోజుకు అధ్వానంగా తయారవుతుంది. ప్రజల జీవితాలు వారి ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నాయి. అధిక ఫీజులు, నకిలీ డాక్టర్లు, అనుమతులు లేని ఆసుపత్రుల ఏర్పాటు వంటి విషయాలు ప్రజల ఆరోగ్యాన్ని ఫలంగా పెడుతూ వ్యాపార లాభాలను కాపాడుకునే దిశగా సాగుతున్నాయి. రాష్ట్రంలో కేవలం ఒక్క హైదరాబాద్ జిల్లాలో 2367 ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్లు, డయాగ్నిక్ సెంటర్లు, నర్సింగ్ హోమ్లు ఉన్నాయని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. వీటిలో 276 ఆసుపత్రులు ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్నాయి. చూసుకోరు ఎట్లున్నదో. దీన్ని బట్టి పరిస్థితి తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నకిలీ డాక్టర్లు ఏరివేసేందుకు అధికారులు ప్రస్తుతం వైద్య సర్టిఫికెట్లను తర్వాత లైసెన్సులను నిశ్చితంగా పరిశీలిస్తూ ఎంతగా చేస్తారు. కానీ మొత్తం కూడా అసలు యాక్చువల్గా ఏమైనా జరిగితే నిబంధనల ప్రకారం ఉండాలి, నిబంధనల ప్రకారం ఉండదు. ఫీజులు కూడా ఒక లెక్క ప్రకారం ఉండాలి. ఇక్కడ ఇదానికి ఇంత, ఇదానికి ఇంత, ఇదానికి ఇంత అని చెప్పేసి ఉండాలి. ఈ చెక్కింగ్కి ఇంత, ఈ చెకప్కి ఇంత అని చెప్పేసి ఉండాలి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫీజు 1 లక్షలలో ఇస్తాడు. 1000 రూపాయలు ఇప్పుడు 5,000 రూపాయలు అయ్యేది 50,000, 5 లక్షలు కూడా ఇస్తారు. అంటే ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు, ఇష్టం వచ్చినట్టుగా మొత్తం కూడా అవన్నీ వేసేసి ప్రజలని మొత్తం కూడా ఒక భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి హాస్పిటల్లో. వైద్యో నారాయణో హరి అంటారు. అంటే దేవుడితో సమానం అని చెప్పేసి డాక్టర్ని చూస్తారు. కాకపోతే అంటే డాక్టర్లు ఏమో కానీ యాజమాన్యాలు మాత్రం మొత్తం కూడా ఇట్లా నాశనం చేస్తూ ఉన్నాయి. కాబట్టి దానిపైన ప్రత్యేకంగా ఇవాళ ఒక వ్యాసం రాసిన విజయక్రాంతి దినపత్రికలో ఎడిటోరియల్ పేజీలో వచ్చింది నా వ్యాసం. అయితే ఎట్లుంటుందంటే ఇది జస్ట్ సర్దైందని పోతే కూడా చాలు, నీకు మొత్తం కూడా లోపల నీరు గమ్మింది, నిమోనియా వచ్చినట్టుంది, చాలా ప్రాబ్లం అవుతుంది, దాన్ని మొత్తం తీసేసేయాలి, దీనికి ఆపరేషన్ చేయాలి, ఇటువంటివి చెప్తుంటారు. చెప్పేసి సరిదైతే జస్ట్ మిరియాలు ఇంత పాలల్ని మిరియాలు వేసుకొని దంచి పోసుకొని తాగితే అది ఖతమైపోతుంది లెక్క. కానీ అట్లా కాదు. అంటే ఇట్లా మొత్తం కూడా ఆసుపత్రుల దోపిడీ మామూలుగా ఉండదు. అట్లా రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నాయి ఆసుపత్రులు. రెండు వచ్చినట్టున్నాయి కదా. రైట్, ఇక వార్తల్లోకి వెళ్తే వెలుగు దినపత్రిక చూద్దాం. ముందుగా 10 రోజుల్లో డీల్ చేసుకోకుంటే మీ సంగతి చూస్తా అంటున్నాడు ఎవరు? ట్రంప్, అమెరికా అధ్యక్షుడు. ఏం డీల్ చేసుకోవాలంట? మొత్తం కూడా ఎక్కడిదక్కడ సెట్ చేసుకోరా బాబు, లేకపోతే బాగుండదు, ఇరాన్ పైన బాంబులు వేస్తాం, లేకపోతే యుద్ధ విమానాలు దించిపెట్టి రెడీగా పెట్టేసిండు అమెరికా అధ్యక్షుడు. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక. వాషింగ్టన్లో బోర్డ్ ఆఫ్ పీస్ తొలి మీటింగ్లో స్పీచ్ ఇచ్చిండు. ఇరాన్ను చుట్టుముడుతున్న అమెరికా బలగాలు మొత్తం అన్ని పెట్టేసిరు. వారాంతంలోనే దాడి జరగవచ్చు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. 10 రోజులలో సెట్ చేసుకోరు, లేకపోతే మీ సంగతి చూస్తా అంటున్నాడు ట్రంప్. నిజంగా కూడా ఇరాన్లో దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దాల్సిన అవసరం ఉన్నది. ఇక మార్కెట్లో యుద్ధ భయాలు. సెన్సెక్స్ 1236 పాయింట్లు, నిఫ్టీ 365 పాయింట్లు డౌన్ అయిందట. ఇన్వెస్టర్లకు 7.55 లక్షల కోట్ల రూపాయలు నష్టం. చూసుకో, 7,55,000 కోట్ల రూపాయలు నష్టం జరిగిందట ఇన్వెస్టర్లకు. అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది లేచింది అంటే పడిపోయింది అంటారు. ఇది లేచింది ఏందో పడిపోయింది ఏందో అర్థం కాదు. ఇదంతా ఇదేంటి సెన్సెక్స్, నిఫ్టీ, స్టాక్ మార్కెట్లు అట్లుంటాయి.
ఇగో మన టార్గెట్ 2029 ఎలక్షన్స్ బీజేపీ బీఆర్ఎస్ను మరింత కట్టడి చేయండి. ఇదంతా మంచిగానే చెప్పిండ్రు కానీ అసలు విషయం మర్చిపోయినరు రాహుల్ గాంధీ గారు కానీ ఇక్కడ మల్లికార్జున ఖర్గే కానీ. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి హామీలు ఏమున్నాయి, ఈ కామన్ డిక్లరేషన్ ఏమైంది, మరి ఇక్కడ తర్వాత మీరు ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి అంశాలని నిజంగా అమలు చేస్తున్నామా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా 3 ఏళ్ళు టైం ఉన్నది, 4 ఏళ్ళు టైం ఉన్నది, 3 ఏళ్ళు టైం అయింది, 4 ఏళ్ళు టైం అయింది, ఇస్తా అన్నారు కదా. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటారు, అది లేకపోయే. 4,000 రూపాయల పింఛన్ అంటారు, అది లేకపోయే. మహిళలకు అందరికీ 2,500 రూపాయలు అంటారు, అది లేకపోయే. తులం బంగారం అంటారు, అది లేకపోయే. ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అంటారు, అది లేకపోయే. ఇట్లా మొత్తం కూడా అన్నీ వేసుకుంటా లాస్ట్కి వస్తే బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి మోసం చేస్తారు. ఇక్కడ ఏది పంచాయతీ ఎన్నికలు అంటే సర్పంచ్ ఎన్నికలలో కథమే చేస్తారు, బీసీ రిజర్వేషన్ లేకుంటే మాటనే ఎత్తకుంటా. తర్వాత ఇప్పుడు ఏది మున్సిపల్ ఎన్నికలలో అట్లే చేస్తారు, కార్పొరేషన్ల ఎన్నికలలో అట్లే చేస్తారు. మరి ఈ విషయం గురించి కూడా మాట్లాడాలి కదా. మనం హామీ ఇచ్చినాం, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మీరు అమలు చేయండి అని చెప్పేసి ఆదేశించాలి. ఎవరు? మల్లికార్జున ఖర్గే కానీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు కాబట్టి ఆయన, తర్వాత లోక్సభ ఫ్లోర్ లీడర్ కాబట్టి లోక్సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత కాబట్టి ఎవరు? ఈయన అడగాలి. ఎవరు? రాహుల్ గాంధీ. ఇవేం అడగకుండా సూపర్ డూపర్ అని చెప్పేసి చెప్పి పంపించినట. అవి కూడా మాట్లాడితే నిజంగా మెచ్చుకున్నట్టు అందరూ కూడా. ప్రభుత్వాన్ని పార్టీని సమన్వయంతో నడిపించండి, అర్హులందరికీ పథకాలు అందాలి, ప్రజలకు మరింత చేరువ కావాలి. సీఎం, మంత్రులు, ముఖ్య నేతలకు హైకమాండ్ దిశానిర్దేశం చేసింది. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఢిల్లీలో కీలక భేటీ అయినరు. ఇక 2 ఏళ్ల ప్రభుత్వ పార్టీ పనితీరుపై సంతృప్తి, పంచాయతీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కితాబిచ్చిరట. ఈ టీం వర్క్ బాగుందని చెప్పేసి ప్రశంసలు గుర్పించిండ్రు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు. మంత్రులందరూ పోయి నిలబడ్డారట, ఫోటో దిగి చూడు. 2029లో జరగనున్న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా ముందుకు సాగాలని రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలకు హైకమాండ్ దిశానిర్దేశం చేసింది. ఇక బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను మరింత కట్టడి చేయాలని చెప్పింది. ఇందుకోసం ప్రభుత్వాన్ని పార్టీని మరింత సమన్వయంతో నడిపించాలని సూచనలు చేసింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఈ దిశలో అన్ని రాష్ట్రాల ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నది. గురువారం రాష్ట్ర ముఖ్య నేతలతో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇక రాజాజీ మార్గులోని ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ సంస్థాగత కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పాల్గొన్నారు. దాదాపు 2.5 గంటల పాటు సాగిన ఈ భేటీలో ప్రభుత్వ పార్టీ పనితీరుపై చర్చించిరట. ముందుగా తెలంగాణలో క్షేత్రస్థాయిలో పార్టీ బలపడుతున్న తీరు, అందుకు తగ్గట్టుగా ఎన్నికల్లో సాధిస్తున్న విజయాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించినట. అదిగా జూబ్లీ హిల్స్ బైపోలు, పంచాయతీ ఎన్నికలు మొదలుకొని తాజా మున్సిపల్ ఎన్నికల వరకు అన్ని ఎన్నికల ఫలితాలను గణాంకాలతో పాటు వెల్లడించారు. 6 గ్యారెంటీలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల తీరును వివరించారు. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పార్టీ గ్రాఫ్ పెరిగిన తీరు రిపోర్టు అందజేసిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మీరు రిపోర్టు మంచిగానే అందజేసినారు, బాగానే ఉన్నది, కానీ మనం ఇచ్చినటువంటి హామీలు ఏమాయని చెప్పేసి అది కూడా పరిశీలన చేసుకుంటే మంచిగా ఉంటుంది. అంటే ఇచ్చి అవతల పడితే అయిపోతుందా? అవి చూసే కదా ఎన్నికల మేనిఫెస్టోలో, అంటే మీరు ఇచ్చినటువంటి హామీలు చూసే కదా ప్రజలు ఓట్లేసింది. మరి ఓట్లు ఇచ్చిన తర్వాత మరి మోసం చేస్తా అంటే ఎట్లా నడుస్తుంది కథ? గిగ్ వర్కర్ల చట్టాన్ని త్వరగా తీసుకురండి, మంత్రి గడ్డం వివేక్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న రాహుల్, రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న కొత్త పాలసీపై ఆసక్తి, గిగ్ వర్కర్ల భద్రత, ఆర్థిక భరోసా తదితర సమస్యలపైన మంత్రి వివరించినట రాహుల్ గాంధీకి. నిన్న వీళ్ళందరూ మంత్రులందరూ పోయి కలిసిండ్రు అక్కడ. ఇట్లా పంచుకుంటూ పోతే పైసా మిగలదు, ప్రభుత్వ ఉచితాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అన్ని ఫ్రీగా ఇస్తే అభివృద్ధికి నిధులు ఎట్లా తెస్తారని ప్రశ్న. వివరణ ఇవ్వాలంటూ తమిళనాడు సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ తమిళనాడు ప్రభుత్వానికి ఒక్కదానికి ఆదేశాలు జారీ చేయడం కాదు, దేశవ్యాప్తంగా ఆయా పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఇష్టం వచ్చినట్టుగా హామీలు గుప్పిస్తున్నాయి. మరి హామీలు గుప్పించిన తర్వాత ఏమవుతుంది? ఇవాళ మన ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి పెడతారా అంటే ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి పెట్టేది ఏమి ఉండదు.
ఎవరు ఇవ్వాలంటే తాగినోడు కట్టాలి తాళ్ళ పన్ను అన్నట్టుగా ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఎవరు కట్టాలి, ఎవరు ఇప్పుడు ఇవన్నీ ఫ్రీగానే ఇస్తున్నటువంటి దానికి ఎవరు కట్టాలంటే మళ్ళీ ప్రజల నుంచే వసూలు చేస్తారు, పన్నుల రూపంలో వసూలు చేస్తారు, రకరకాలుగా వసూలు చేస్తారు. మొత్తం మీద వసూలు చేస్తేనే కదా మరి ఖజానా నిండేది, లేకపోతే ప్రభుత్వం నడిచేది. కాబట్టి ఈ ఉచితాల పేరుతోటి మోసం చేయడం కాకుండా విద్యా వైద్యాన్ని ఉచితంగా ఇవ్వాలి. ఇప్పుడు ఏంది పథకాలు సాధిస్తాం, ఇది ఇస్తాం, పైసలు ఇస్తాం, పీసలు ఇస్తాం, ఇది కాదు కావాల్సింది. విద్యా వైద్యం ఉచితంగా ఇస్తే స్కూల్కు పంపించాలంటే పిల్లగాని పంపించాలంటే పాపను పంపించాలంటే తల్లిదండ్రులు భయపడరు. తర్వాత ఇక ఆసుపత్రికి పంపించాలంటే ఏమవుతుందో తెలియదు అనేటువంటి భయోందోళన ఉండదు. దీంతో మంచి జరుగుతుంది. అట్లా కాకుండా మేము అన్ని ఉచితాలు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని చెప్పేసి లాస్ట్కి వస్తే వీటిని కాస్ట్లీ చేస్తున్నారు బాగా. ఏది ఇంక అసలు సామాన్యుడికి కొనలేనంత, సామాన్యుడికి అందలేనంత దూరంలో విద్య కానీ వైద్యం కానీ ఉంటా ఉంది. కార్పొరేట్ విద్య లక్షలకు లక్షలు, నారాయణ నారాయణ, శ్రీ చైతన్య శ్రీ చైతన్య అని చెప్పేసి నెంబర్ వన్ అంటాడు. అని మోసం అంతా. ఇప్పుడు ఎవరినో ఒకటి తీసుకొచ్చేసి ఆడ పెట్టి మెరిట్ స్టూడెంట్ని నిజంగా ఒకవేళ వేరే వాళ్ళకి ర్యాంక్ వస్తే కూడా కొంటారు. నీకు ఇంత ఇస్తాము, నీ పేరు నీ ఫోటో వేసుకుంటావు అంటే సరే అంటారు. ఎందుకంటే పాపం పేదరికం ఉంటుంది కాబట్టి. ఇక ఇటువంటి మోసాలు కూడా చేస్తూ ఉంటాయి విద్యా సంస్థలు. ఇక అటువంటి దాంట్లో లక్షల ఫీజులు కట్టి ఇక మా పిల్లగాడు చదవాలి అట్లా అని చెప్పేసి పంపిస్తుంటారు. కాబట్టి ఈ విద్యా వైద్యం ఫ్రీగా ఇస్తే సరిపోతుంది. అంటే అవి అందరికీ అందుబాటులో ఉంటే నిజంగా కూడా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. అది కాకుండా ఏం చేస్తున్నాయి అంటే నీకు ఆ పైసలు ఇస్తా, ఈ పైసలు ఇస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పేసి మోసం చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు. దానిపైన సీరియస్ అయింది సుప్రీంకోర్టు. ఇది తమిళనాడు రాష్ట్రానికి ఒక్కదానికే కాదు, మన తెలంగాణకు వర్తిస్తుంది, ఏపీకి వర్తిస్తుంది, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. ఉచిత పథకాలు అమలు చేసుకుంటూ పోతే అభివృద్ధి పనులకు ఒక్క పైసా కూడా మిగలదని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలను మభ్యపెట్టడం, ఉచిత పథకాలను ప్రకటించడాన్ని తప్పుపట్టింది. ఇలాంటి పద్ధతే సరైంది కాదంటూ తీవ్రంగా స్పందించింది. ఉచితంగా ఆహారం, ఫ్రీగా కరెంటు సప్లై చేయడం కొనసాగిస్తే వాస్తవ అభివృద్ధి పనులకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని చెప్పేసి ప్రశ్నించింది. ఈ మేరకు పూర్తి వివరణ ఇవ్వాలని తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. లోటు బడ్జెట్లో ఉన్న తమిళనాడు సర్కార్ వినియోగదారుల ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా అందరికీ ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారంటూ దాఖలైనటువంటి పిటిషన్ పైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ గురువారం విచారణ జరిపింది. నిజంగా ఇప్పుడు తమిళనాడునే ఎందుకు ఇట్లా చేసింది, ఇక్కడ ఏపీలో కూడా ఉచితంగా హామీలు ఇచ్చిండ్రు కదా, లేకపోతే వేరే రాష్ట్రాల్లో కూడా ఇచ్చిండ్రు కదా అంటే తమిళనాడులో ఉన్నది ఏంటంటే బీసీ ప్రభుత్వం. తమిళనాడులో ఉన్నది ఏంటంటే ఒక నాయి బ్రాహ్మణుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఇట్లా చేస్తూ ఉన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఎజెండా అట్లుంటుంది అన్నమాట లెక్కలు. ఇక దేవ్జీ కోసం జల్లెడ పడతా ఉన్నారు. కర్రెగుట్ట అడవుల్లో 5,000 మంది జవాన్లు కూంబింగ్ చేస్తున్నారట. తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లోని కర్రెగుట్టల్లో భారీగా ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. ఏమవుతుంది, దేవ్జీ అనేటువంటి మావోయిస్టు నేత అయితే గతంలో మేము సరెండర్ అవుతాం, తర్వాత మేము జనజీవన స్రవంతిలోకి వస్తామని చెప్పి ప్రకటించారట. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు పత్తా లేకుండా కనిపించకపోవడంతో జల్లెడ పడుతున్నారట. ఎందుకు అంటే మార్చి 31, 2026 నాటికి మావోయిస్టు రహిత నక్సలైట్లు లేని దేశంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిండు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా కనిపించినట్టుగా కాల్చివేయడం, అంటే ఎదురు కాల్పుల పేరుతోటి ఎన్కౌంటర్ పేరుతోటి చంపేయడం, లేదంటే లొంగిపోవాలని చెప్పేసి చెప్పడం. అందులో కొంతమంది లొంగిపోయినరు, కొంతమంది చనిపోయినరు, ఇంకో కొంతమంది ఉన్నారంట. ఆ కొంతమంది కోసం ఇప్పుడు మొత్తం కూడా వేట కొనసాగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు జనజీవన స్రవంతిలోకి వస్తే మంచిగా ఉంటుంది. ఏదైనా పోరాటాలు చేయాలనుకుంటే ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లో ఉండి కొట్లాడితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు తుపాకీ కొట్టం పడతాం, నేను అడవిలో పోతామంటే కుదరదు. పరిస్థితులు అట్లా లేవు, అది కరెక్ట్ కాదు. ఫిబ్రవరి 15లోగా లొంగిపోతామని గతంలో మావోయిస్టుల ప్రకటన. గడువు ముగిసిన స్పందన లేకపోవడంతో రంగంలోకి కేంద్ర బలగాలు దిగినాయి. కేంద్రం విధించిన డెడ్ లైన్కు 40 రోజులే ఉండడంతో ముమ్మర వేట కొనసాగిస్తున్నట ఎక్కడ దేవ్జీ కోసం. ఇగో మేలో పార్టీ పెడతా అంటున్నది ఎవరు, కవిత. సిద్దిపేట నుంచే పోటీ చేస్తా జాగృతి అధ్యక్షురాలు కవిత. బీజేపీ కాదు రాష్ట్రంలో మేమే ప్రధాన ప్రతిపక్షం అంటున్నది. చూసుకోయిగా ఏమనే ప్రధాన ప్రతిపక్షం అంట. మా పార్టీకి తెలంగాణ మదర్ బోర్డు
ఇక బీఆర్ఎస్ వాళ్ళు చాలామంది నాతో టచ్లో ఉన్నారంట. ఉంటే ఉండని మంచిదే కదా. ఎవరెవరనేది సందర్భం వచ్చినప్పుడు చెప్తా అంటే వాళ్ళు మళ్ళీ కూడా రారు నీ దగ్గరికి. అర్థమవుతలేదు, చెప్పొద్దు అట్లా. చుట్టూ తెలంగాణ ద్రోహులను పెట్టుకొని కేటీఆర్ మాట్లాడుతున్నాడని చెప్పేసి కామెంట్ చేసింది కవిత. మొత్తం మీద ఏంటంటే ఇట్లా ఇప్పుడు ఒక పార్టీ పెడతానంటున్నది, తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గుంజుతా అంటున్నది. మొత్తం మీద ఎట్లయిందంటే ఇక్కడ ఏపీలో వైఎస్ షర్మిల ఎట్లయితే జగన్కు వ్యతిరేకంగా అంటే ఆస్తుల పంచాయతీ తోటి ఆమె ఎట్లయితే విడిపోయిందో, ఈడ కూడా ఆస్తుల పంచాయతీ ఏ పంచాయతీ తోటి ఈమె కూడా విడిపోయింది. విడిపోయి ఇప్పుడు మొత్తం కూడా నేను ఫైట్ చేస్తా అది చేస్తాను అంటున్నది. ఏం చేస్తో చూడాలి మరిగా. కథమయ్యేది బీజేపీ కాదు బీఆర్ఎస్. కవిత టంగ్ స్లిప్ అయినట్టున్నది అని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు. ఆమె ఓడిపోయింది మా ఎంపీ చేతిలోనని గుర్తు చేసుకుంటే మంచిది. ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయింది ఈమె, బీజేపీ ఎంపీ చేతిలో. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. కవిత కొత్త పార్టీ పెడితే భూస్థాపితం అయ్యేది బీఆర్ఎస్ పార్టీ అని. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు టచ్లో ఉన్నారని ఆమె చెప్తుంది కదా. వాళ్ళందరూ టచ్లో ఉన్నారని తీసుకొచ్చుకుంటే ఏమవుతుంది, బీఆర్ఎస్ ఖతం అవుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఇక కవిత టంగ్ స్లిప్ అయినట్టుందని ఆయన పేర్కొన్నారు. తమ కొత్త పార్టీ వల్ల బీజేపీ కనుమరుగవుతుందన్న కవిత వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. కవిత ఏ పార్టీ చేతిలో ఓడిపోయారో గుర్తు చేసుకోవాలని సూచించిండు. బీజేపీలో చేతితోనే ఓడిపోయింది ఆమె. ఎందుకంటే ధర్మపురి అరవింద్ పైన పోటీ చేస్తే ఓడిపోయింది. ఇక బిర్యానీలో నిద్రగోళీలు కలిపి బాలిక పైన గ్యాంగ్ రేప్ చేసినట్టు ఈ కొడుకులను నిజంగా ముక్కలుగా నరికి మొత్తం కూడా దేం చేసిన పాపం లేదు వీళ్ళని. ఇక్కడ ఇది చెంగిచెర్ల దగ్గర ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర తీసుకొచ్చి చేసిరట. అక్కడ నుంచి పాత బస్తీ అవతల నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చి ప్రేమ పేరుతోటి ఓడు మోసం చేసి హఫీజ్ అంటాడో బిఫీజ్ అంటాడో ఓడు అన్న. దీంట్లో 2 మైనర్లు ఉన్నారు, తర్వాత ఒకడు మేజర్ ఉన్నాడు. ముగ్గురు గ్యాంగ్ రేప్ చేసిండ్రు. ఇంట్లో బిర్యానీ తీసుకొచ్చేటప్పుడు ఆ బిర్యానీలో మత్తు గోళీలు కలిపినట, మత్తు మందు కలిపినరు, ఆమెకు తినిపించిన తర్వాత రేపు చేసిన తర్వాత మళ్ళీ లేస్తే మళ్ళీ చేసి ఎవరికైనా చెప్తే కత్తితో పొడిచి చంపేస్తా అని చెప్పేసి బెదిరించినట కొడుకులు. ఇటువంటి వాళ్ళని మట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు. 2 ఆల్రెడీ దొరికిండ్రట పోలీసులకు. దొరికిండ్రు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు. వీళ్ళని నరికి చంపినా కానీ పాపం లేదు, డైరెక్ట్గా ఇక్కడ ఉరి తీసినా కానీ పాపం లేదు. ఎందుకంటే బాలిక ఈ విషయం ఏంటంటే ఈ బాలికకు అయితే తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత తల్లి ఇంకొక పెళ్లి చేసుకుందట, వెళ్ళిపోయిన తర్వాత అమ్మమ్మ దగ్గర ఉంటుంది ఈ పిల్ల. ఈ అమ్మమ్మ దగ్గర ఉంటున్నటువంటి 16 సంవత్సరాల బాలికకు సంబంధించి ఆమెనే చూసుకుంటుందంతా. చూసుకుంటే వీడు ప్రేమ పేరుతోటి వల వేస్తే హఫీజ్ అంటాడో పిఫీజ్ అంటాడో వాడు వేస్తే దానికి బలైపోయింది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని. ఎందుకంటే ఎటువంటి లంగా కొడుకులు ఉంటారు. వాడు అత్యాచారం చేయడంతో పాటు ఇంకా వాళ్ళని ఫ్రెండ్స్ని తర్వాత వాళ్ళందరినీ పిలుచుకొచ్చి ఇదంతా చేసిండు. కాబట్టి పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. ఇటువంటి ఘటనలు ఏదున్నా కానీ సీరియస్గా తీసుకోవాలి. మెలకు వచ్చాక మద్యం దాగించి మళ్ళీ లైంగిక దాడి, అరిస్తే చంపేస్తామని కత్తితో బెదిరించిన 3 నిందితులు, 24 గంటల నరకయాతన అనుభవించిన 8వ తరగతి విద్యార్థిని, ప్రేమ పేరుతో నమ్మించిన మైనర్, తన 2 ఫ్రెండ్స్తో కలిసి అఘాయిత్యం పాల్పడ్డాడట. నిందితుల్లో 2 మైనర్లేనని చెప్పేసి వెల్లడించారు పోలీసులు. ఇంకోడు మేజర్ ఉన్నాడు. అందరూ తీసుకొని లోపల కొడుకులు లోకల్ వేసుడు కాదు, వీళ్ళని ముక్కలు నరికేసేయాలి. ఇప్పుడు ఎట్లుండాలంటే అసలు యాక్చువల్గా మేజర్లు మైనర్లను ఎక్కడ చూడొద్దంటే ఇక్కడ అసలు యాక్చువల్గా ఈ లైంగిక వేధింపుల కాడ మాత్రం మేజర్ మైనర్లు ఏం చూడొద్దు. ఇక్కడ లంగా పని చేసే కాడ ఇంకా మేజర్ మిమ్మల్ని తప్పు అంటారా, దాన్ని ఏమైనా మంచిది అంటారా? ఇక ఫోన్పేలో లంచాలు తీసుకురట ఎవరు? 8 మంది విద్యుత్ అధికారులు. 8 మంది విద్యుత్ అధికారులపై వేటు. ఇక TGSPCDL CMD ముషరఫ్ అలీ ఫరూక్ చర్యలు తీసుకున్నాడు. ముషరఫ్ అలీ కొంతవరకు మంచిగా తీసుకుంటాడు. ఒకవేళ మనం ఫిర్యాదు చేస్తే కొంతవరకు స్పందిస్తాడు మంచినే. సస్పెండ్ అయిన వారిలో ఒక ADE ఉన్నాడంట, 3 ఇంజనీర్లు ఉన్నారు. నేను కూడా ఫోన్ చేసిన ఇంతకుముందు అసలు యాక్చువల్గా CMDకి ఫోన్ చేసిన గతంలో ఒక విషయంలో ఫోన్ చేస్తే ఆయన మంచి రెస్పాండ్ అయ్యాడు. కాకపోతే ఏంటంటే ఇటువంటి వాళ్ళని మంచి పని చేసిండు ఆయన, అలాగే వట్టియాలి.
ఇక ఏఐ కంట్రోల్ మనిషి చేతుల్లోనే ఉండాలని చెప్పేసి ప్రధాని అంటున్నాడు. మనము దాని చేతిలోకి వెళ్ళిపోతే ప్రమాదం జరుగుతుందని. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేసిండు. ప్రజల సంక్షేమమే ఏఐకి బెంచ్ మార్క్ అవ్వాలి. డీప్ ఫేక్లు ఆన్లైన్ హానిని అరికట్టేందుకు గ్లోబల్ స్టాండర్డ్స్ అవసరమని వ్యాఖ్య. ఏఐ అభివృద్ధికి మానవ విజన్ ప్రకటన. అయితే మోదీతో ఫార్మెలిన్ భేటీ అయ్యిండు. ఏఐ సహకారం ట్రేడ్ లింకేజీలపై చర్చ జరిగిందంట. 2027 ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జెనీవాలో జరుగుతుందని చెప్పేసి ఫార్మెలిన్ అంటా ఉన్నారు. మొత్తం మీద ఏఐ కంట్రోల్ మనిషి చేతిలో ఉండాలి. మనమే ఏఐ చేతిలో పోతే ప్రమాదం జరుగుతుందని. ఏఐలో రిలయన్స్ 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెడతా అని చెప్పేసి ముఖేష్ అంబానీ చెప్తా ఉన్నాడు. గుజరాత్లో గిగావాట్ డేటా సెంటర్లు టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తెస్తామని చెప్పేసి ముఖేష్ అంబానీ ప్రకటించింది నిన్న. చేతులు కలపని సీఈఓలు అగో మరి చేసినట్టు కానీ మరి ఇదేమో కలపలేరట. గ్రూప్ ఫోటో సందర్భంగా బయటపడిన విభేదాలు. కేవలం చేతులు పైకెత్తిన ఓపెన్ ఏఐ సీఈఓ శ్యామ్ ఆల్ట్మన్, ఇక ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడే అంట. ఇది మొత్తం కూడా వీళ్ళైతే మరి ఓకే ఆయన అని చెప్తున్నారు కానీ వాళ్ళు చేతులు కలపారు. చేతులు కలపలేదంటే ఏంటి, దాని అర్థమైంది వీళ్ళు సఖ్యతతో లేరు, వాళ్ళకి ఇష్టం లేదని చెప్పేసి అంటున్నారు. అగో బిర్యానీ హోటళ్లలో బిల్లులు గోల్మాల్ చేస్తున్నట. 70,000 కోట్ల రూపాయల జీఎస్టీ స్కామ్ జరిగినట్టుగా దేశవ్యాప్తంగా తేలింది. ఏమైంది, హైదరాబాద్లో ఒక దగ్గర ఏదో జరిగితే దీనికి మొత్తం కూడా లాగితే దాన్ని ఏఐకి ఇచ్చిండ్రు. ఏఐకి ఇస్తే దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది ఏం కథ అనేది మొత్తం కూడా చెప్పేసిందట. ఏఐ టెక్నాలజీ అట్లా పనిచేస్తున్నది. హోటళ్ల బిల్లింగ్ సాఫ్ట్వేర్ మాయాజాలం బట్టబయలైంది. హైదరాబాద్లో తీగలాగితే దేశవ్యాప్తంగా కదిలింది డొంక. ఏఐతో 1.77 లక్షల రెస్టారెంట్ల 60 టెరాబైట్ల బిల్లులు విశ్లేషించిందట. భారీగా అక్రమాలను గుర్తించిన అధికారులు తెలంగాణ, ఏపీలో 5,100 కోట్ల రూపాయల విలువైన బిల్లులు మాయాజాలం చేసిరట. బిల్లుల మోసంలో మొదటి స్థానంలో కర్ణాటక ఉంటే రెండో స్థానంలో తెలంగాణ, ఆ తర్వాత స్థానంలో మూడో స్థానంలో తమిళనాడు నిలిచినాయట. ఇవి మొత్తం తీయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం తింటే దాన్ని జిఎస్టీ కట్ అయిపోతుంటాయి. జిఎస్టీ కట్ అయిన జిఎస్టీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ జిఎస్టీ అని చెప్పేసి స్టేట్ జిఎస్టీ అని 2 జిఎస్టీలు కట్ అవుతాయి. ఈ 2 జిఎస్టీలు కట్ అయిపోతే మరి అవి ప్రభుత్వ ఖాతాలో పోకుండా ఈ లంగలే తింటున్నారట. మొత్తం మన దగ్గర మాత్రం వసూలు చేస్తున్నారు కస్టమర్ల దగ్గర. హైదరాబాద్లోని హోటళ్లలో జరిగిన చిన్నపాటి తనిఖీలు దేశవ్యాప్తంగా 70,000 కోట్ల రూపాయల భారీ పన్ను ఎగవేతను బయటపెట్టాయి. బిర్యానీకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే హైదరాబాద్లో మొదలైనటువంటి ఈ సోదాలు చివరకు దేశంలోని రెస్టారెంట్ రంగాన్నే కుదిపేసే అతిపెద్ద కుంభకోణంగా మారాయి. ఇక హోటళ్లలోని కంప్యూటర్ బిల్లింగ్ వ్యవస్థను అధికారులు నిశ్చితంగా పరిశీలించినప్పుడు యజమానులు చూపుతున్న లెక్కలకు అసలు జరుగుతున్న అమ్మకాలకు పొంతన లేదని తేలింది. వినియోగదారుల నుంచి పన్నుతో సహా బిల్లులు వసూలు చేసే వాటిని ప్రభుత్వానికి కట్టకుండా యజమానులు తమ జేబుల్లో వేసుకుంటున్నట్టుగా జిఎస్టీ పేరుతో వేసినటువంటి బిల్లులు వాళ్ళే వేసుకుంటారట. చెప్పేదేమో జిఎస్టీ కానీ వేసుకునేదేమో వాడేసుకుంటాడు. ఇది మోసం పెద్ద పెద్ద హోటళ్ళల్లో. ఇది దేశవ్యాప్తంగా 1,00,000కు పైగా రెస్టారెంట్లు ఒకే రకమైన బిల్లింగ్ సాఫ్ట్వేర్ను వాడుతూ ఆదాయాన్ని తక్కువ చేసి చూపుతున్నాయట. విచారణలో తేలింది ఈ భారీ మోసం గత కొన్నేళ్లుగా నిరాటంకంగా సాగుతూ ప్రభుత్వ ఖజానాకు కన్నం వేస్తున్నట్లుగా తాజా రిపోర్టులు చెప్తున్నాయి. హైదరాబాద్ నుంచి మొదలైనటువంటి దర్యాప్తు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న వేలాది హోటళ్లపై సాగుతుంది. అధికారులు ఈ భారీ కేసును ఛేదించడానికి మోడ్రన్ టెక్నాలజీని వాడినట. మోడర్న్ టెక్నాలజీలు వాడితే ఏ టెక్నాలజీ ఇట్లా ఉపయోగపడుతుంది చూడండి. ఒక్క దగ్గర జరిగితే మొత్తం ఏమైంది కథ అని చెప్పేసి అంటే మొత్తం చెప్తుంది లెక్క అంతా. ఇగో బ్రిటన్ కింగ్ తమ్ముడు ఆండ్రూని అరెస్ట్ చేసిరట. బ్రిటన్ కింగ్ వాళ్ళ తమ్ముడిని చూసుకో ఎట్లుంటుంది లెక్క. జెఫ్రీ అప్స్టీన్తో సంబంధాల నేపథ్యంలో బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ తమ్ముడు ఆండ్రూ మౌంట్ బాటన్ విన్సన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఎప్స్టీన్ ఇచ్చేటువంటి లగ్జరీ పార్టీలకు ఈయన తరచుగా హాజరైండట. భార్య ఎముకలు విరిగితేనే గృహహింస చూసుకో. ఇక గృహహింస చట్టం 498A కింద మన దగ్గర
ఈ సెక్షన్లు పెడుతుండే. అంటే గృహహింస చట్టం అంటే భార్యను వేధిస్తే ఉంటుందని చెప్పేసి, భర్తను వేధిస్తే, భార్యను వేధిస్తే ఇవన్నీ కూడా గృహహింస చట్టం కింద వస్తాయి. భార్యను వేధిస్తేనే ఉంటుంది మన దగ్గర ఎక్కువ. అయితే ఇప్పుడు ఎట్లా పెట్టినట్ట అంటే అక్కడ ఏది ఆఫ్ఘనిస్తాన్లో ఏముంటుందంట, కొట్టిండు అనుకో ఏం కాదంట, తప్పేం కాదంట. కొడితే చెంపమికలు పలపల కొట్టినా ఏం కాదు, గుద్దినా ఏం కాదు, ఏం కాదంట. ఎముకలు విరుగుతూనే బొక్కలు ఇరిగినట్టు కొడితే, బొక్కలు ఇరిగినట్టుగా మళ్ళీ తేలితే, అది హాస్పిటల్ పోయి మొత్తం చెకప్ చేపించి తేలితే అప్పుడు గృహహింస చట్టం కింద కేసు పెడతారట. అటువంటి దుర్మార్గమైనటువంటి అంటే ఆడవాళ్లకు రక్షణ లేనటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఆఫ్ఘనిస్తాన్. దీన్ని మొత్తం కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇదేందిరా బాబు, ఇదేంది అసలు, కనీసం ఆడవాళ్ళకు ఇట్లా రక్షణ లేకుండా పోతుందని చెప్పేసి. నిజానికి కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ గృహహింస చట్టాన్ని దుర్వినియోగం కూడా చేస్తున్నారు. కొట్టకున్నా కొట్టిండని, తిట్టకున్నా తిట్టిండని, కట్నం అడగకున్నా అడిగిండని ఈ లంగ కథలు చెప్పేటోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అది వేరే విషయం, అది కూడా కథ నడుస్తుంది. కాకపోతే ఏంటంటే నిజంగా అన్యాయం జరిగిన వాళ్ళకు మాత్రం డెఫినెట్గా మంచి జరగాలి. కాకపోతే ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో ఇది చేస్తున్నట. భార్య ఎముకలు విరిగితేనే గృహహింస. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అక్కడి మహిళల విషయంలో మరో అరాచకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది. భర్త దాడిలో ఒకవేళ భర్త కొట్టిండు అనుకో, భార్య ఎముకలు విరగకపోతే అది నేరం కాదంటూ గృహహింస చట్టం చేసింది. రక్తస్రావం కారణంత వరకు మహిళను ఎంత శిక్షించినా తప్పు కాదని చెప్పి గుద్దుతే అయిపోయాయి. మొత్తం గుద్దుడే, రక్తం గారేది ఉండదు, తర్వాత బొక్కలు ఇరిగేది ఉండదు. ఇక ఇటువంటివి చేస్తున్నట్ట. ఆడ రక్తం గారితే లేకపోతే బొక్కలు ఇరిగితే మాత్రమే కేసు పెట్టాలట. ఇక డిఎల్ పోస్టుల భర్తీకి కొత్త రూల్స్. డిఎల్ లైబ్రేరియన్ పీడీ పోస్టులు అంటే డిఎల్ అంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్, తర్వాత లైబ్రేరియన్, పీడీ అంటే ఫిజికల్ డైరెక్టర్ భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు ఖరారు చేసింది. అభ్యర్థి అకాడమిక్ స్కోర్కు 50% వెయిటేజీ, రాత పరీక్షలకు 40%, ఇంటర్వ్యూకు 10% మార్కులు కేటాయించినట. ఏది డిగ్రీ కాలేజ్ లెక్చరర్ల పోస్టుకు సంబంధించి. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. నిధుల మళ్లింపునక హెల్త్ స్కీమ్పై ఉద్యోగుల్లో అనుమానాలు, దాచుకున్న డబ్బులే ఇవని సర్కారు. హెల్త్ స్కీమ్ పేరిట వేతనంలో కోత ఎందుకు, హాస్పిటల్ బిల్లులకు నిధులు లేవంటే మా పరిస్థితి ఏందని చెప్పేసి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ఒక వార్త వేసింది, విశ్లేషణాత్మక కథనం వేసింది విజయక్రాంతి దినపత్రిక. విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఏది ఉద్యోగుల జీతాల్లోంచి 1.5%, తర్వాత ప్రభుత్వం కూడా 1.5% కలిసి మొత్తం మీకు బీమా చేస్తాం, తర్వాత మీకు అక్కడ ఇన్సూరెన్స్ కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే మరి మా జీతంలోకి వెళ్ళి కట్ చేసినటువంటి పైసలు తర్వాత లేవని చేతులు ఎత్తేస్తే మేమేం చేయాలని చెప్పేసి ఉద్యోగులు అంటున్నట. కాబట్టి మా దాంట్లో నుంచి కట్ చేసేందుకు ఇదేదో ప్రభుత్వం చేస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చి మరి ప్రభుత్వం చేయకుండా మా జీతాల నుంచి ఎట్లా కట్ చేస్తారని చెప్పేసి ఉద్యోగులు అంటున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇందులో ఇప్పుడు ఇదివరకు గతంలో దాచుకున్నటువంటి డబ్బులు అయినటువంటి సర్కారు హెల్త్ స్కీమ్ పేరుతోటి మా వేతనంలో కట్ చేస్తే మరి ఆ పైసలు ఇస్తుందా పోతుందా, నిజంగా అవి కట్టదా అని చెప్పేసి డౌట్ ఉందట. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న కొత్త హెల్త్ స్కీమ్ పై ఉద్యోగుల్లో అనేక అపోహలు, అనుమానాలు, ఆందోళనలు కనిపిస్తున్నాయి. హెల్త్ స్కీమ్ విషయంలో ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి ఉందా అనే చర్చ ఉద్యోగుల్లో జోరుగా జరుగుతోంది. దాచుకున్న డబ్బులనే ఇవని సర్కార్ కొత్తగా హెల్త్ స్కీమ్ పేరుతో జీతాల్లో నుంచి కోత విధించి వాటిని వేరే పథకాలకు వాడుకోదనే నమ్మకం ఏంటని చెప్పేసి పలువురు ఉద్యోగులు ప్రశ్నిస్తారు. రేపు ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్లో చేరితే బిల్లులు కట్టాల్సి వచ్చినప్పుడు నిధులు లేవని ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే తమ పరిస్థితి ఏందని చెప్పేసి అనుమానాలు వ్యక్తం చేస్తున్నట ఉద్యోగులు. నెల నెల జీతాల నుంచి జీపీఎఫ్ తర్వాత పిఎస్ జిఎల్ఏ కట్ చేస్తున్నారు కానీ వాటిని తిరిగి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేక, ఖజానాలో డబ్బులు లేక ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇవ్వాల్సినవే ఇవ్వలేని పరిస్థితుల్లో కొత్తగా హెల్త్ స్కీమ్ పేరుతో కొత్త వల వేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నట ఉద్యోగులు. 1.5% కోత ఎందుకు? రాష్ట్రంలోని ఉద్యోగులకు నూతన హెల్త్ స్కీమ్ 15 రోజుల్లో అమలు చేస్తామని ప్రభుత్వం ఇటీవల ఉద్యోగ జేఏసీ నేతలతోటి సమావేశం నిర్వహించి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే త్వరలో మరోసారి ఉద్యోగ సంఘాలతో సమావేశమై మార్గదర్శకాలు, పథకం అమలుపై చర్చించాలనుకున్నారు. తర్వాత కేబినెట్లో దీనిపై చర్చించి ప్రభుత్వం అమలులోకి తెస్తోంది. అయితే ఈ ప్రభుత్వం అమలుకు ప్రతి నెల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ బేసిక్ పే నుంచి 1.5% కట్ చేస్తారట. ఈ కట్ చేసి ఇస్తారా పోతాయి అని చెప్పేసి వాళ్ళు డౌట్ వ్యక్తం చేస్తారని
ఒక ప్రత్యేక కథనం వేసింది విజయక్రాంతి దినపత్రిక ఉద్యోగుల తరఫున. ఇక ఇదేం పద్ధతి, ఉచితాలపై సుప్రీంకోర్టు మండిపడ్డది. ఇదేం సంస్కృతి, ఆహార ధాన్యాల నుంచి గ్యాస్ సిలిండర్ వరకు అన్ని ఉచితాలేనా? మనం ఎలాంటి నాగరికతను నిర్మిస్తున్నాం? ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే ఖజానాలో చిల్లి గవ్వ మిగలదు. తమిళనాడులో డిఎంకే ఉచిత విద్యుత్ ప్రతిపాదనపై మందలింపు. ఆర్థిక స్తోమతతో నిమిత్తం లేకుండా ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ హామీ ఎందుకని చెప్పేసి అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఇక్కడ తమిళనాడు ఒక్కటే కాదు, అన్ని రాష్ట్రాలు కూడా, ఇక్కడ ఏపీలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా రాష్ట్రాల్లో మొత్తం కూడా ఉచితాలు మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటారు. అరే ఇస్తారా అంటే మరి అట్లా ఏముండదు, ఇంట్లోకి వెళ్ళి ఇచ్చే ఏముండదు. ఎవరు కూడా మన పైసలు మనకు ఖర్చు పెడతా, అందుకే ఇట్లా రకరకాలుగా మనకు వల ఇస్తూ ఉంటారు, దాన్ని నమ్మి మనం మోసపోతూ ఉంటాం. కాబట్టి అది కాదు, మీరు ఇట్లా ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే ఎట్లా అని చెప్పేసి అడిగింది సుప్రీంకోర్టు. టీం వర్క్ బేస్ రాష్ట్ర నేతలతో రాహుల్ ఖర్గే మాట్లాడినట. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై పార్టీ అగ్రనేతలు హర్షం వ్యక్తం చేసినారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కాన్సెప్ట్ బాగుంది, తెలంగాణ నెంబర్ 1గా నిలవాలి, పార్టీ నేతలకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేసిండు. కాంగ్రెస్ మూసి పాలే, ఒక్కో మంత్రి అవినీతి చిట్టా బయట పెడతాం, పెడితే మంచిగా ఉంటుంది. 2029లో ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉండదు. 2.18 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎక్కడికి పోయినాయి? మజ్లిస్ కోసమే భాగ్యనగరాన్ని 3 ముక్కలు చేశారు. బీఆర్ఎస్ బరితెగించి కాంగ్రెస్తో కుమ్మక్కైంది. చేరికల సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడిండు, భవిష్యత్తు బీజేపీదే అని చెప్పేసి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు. 26 నుంచి అసెంబ్లీ ఉంటుందంట, 28న బడ్జెట్ ప్రవేశపెడతారు. 15 రోజుల పాటు అంటే 15 రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయట. బడ్జెట్లో నిధులు ఇవ్వాలి, హామీలు 95% పెండింగ్లోనే ఉన్నాయి. 6 గ్యారెంటీలు 420 హామీలకు నిధులు ఇవ్వకుంటే కాంగ్రెస్ను నిలదీస్తాం. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాసినట. ఏఐని మనమే శాసించాలి, ఏఐ మనల్ని శాసించకూడదు. వాస్తవం ఇది, ప్రధానమంత్రి చెప్పింది. మనం దాన్ని శాసించాలి కానీ అది మనల్ని ఆడుకుంటే పరిశాన్ అవుతుంది లెక్క. ఇండియా ఇంపాక్ట్ ఏఐ సమ్మిట్లో ప్రధాని మోడీ మాట్లాడిండు. బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ అరెస్ట్. ఆయన గతంలో దేశ వాణిజ్య రాయబారిగా ఉన్నాడు. నాడు ప్రభుత్వ రహస్య నివేదికలు ఆర్థిక నేరగాడు ఎఫ్స్టీన్కు చేరవేతనట. ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు లోతైన విచారణ జరిపినాయి. నివేదికల చేరవేత నిజమని తేలడంతో ఆయన అరెస్ట్ చేసిండు. ఇక మున్సిపల్స్లో టీఆర్పీ ప్రభావం 5 నెలల్లోనే గెలుపోవటంలో నిర్ణయించే స్థాయికి చేరాం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజాస్వామ్య విరుద్ధ చర్యలకు పాల్పడింది. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తాం. బీసీల రిజర్వేషన్ సాధనకు పోరాటం. టీఆర్పీ అధినేత తీర్మాన్ మల్లన అని చెప్పేసి ఒక వార్త వేసింది విజయక్రాంతి దినపత్రిక. ఏమే ఇక్కడ ఈ రెండు వస్తున్నాయి, ఏంటిది? విజయక్రాంతి, రైట్. నెట్ స్లో ఉన్నట్టుందిగా. సెకండ్ పేజ్ వస్తలేదు ఇంకా. సరే, తర్వాత చూద్దాం. రైట్. ఇక 1000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు ఆన్లైన్ గేమింగ్ పేరిట. అంటే నిన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏది ముఖ్య నేతలతోటి అంటే రాష్ట్ర స్థాయి నాయకులతోటి తీర్మాన్ మల్లన భేటీ అయిపోయి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తర్వాత ఇక్కడ ఏది జెడ్పీటీసీ తర్వాత ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలపైన కూడా విశ్లేషణ జరిపిందట. దానికి సంబంధించి కార్యాచరణ కూడా త్వరలో ప్రకటిస్తామని చెప్పేసి చెప్తా ఉంది పార్టీ. 1000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు ఆన్లైన్ గేమింగ్ పేరిట. 13,000 కోట్ల రూపాయల జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డారట. హైదరాబాద్లో గేమింగ్ కిలాడి అరెస్టు.
ఇక యాడ్సన్ అడ్వైజరీ సర్వీస్ డైరెక్టర్ పంకజ్ కుమార్ను పట్టుకున్న నిఘా విభాగం. ఇక పేమెంట్ గేట్వేలు తర్వాత ఫిన్టెక్ సంస్థతో మాయాజాలం అంట 100 కోట్ల రూపాయల నిధులు ఫ్రీజ్ చేసిండ్రు. ఫోన్పేలో లంచాలు తీసుకున్నారంట. TGSPDCLలో 8 మంది అవినీతి అధికారులపై కొరడా విధించారు. జాబితాలో ఏఈలు తర్వాత సబ్ ఇంజనీర్లు ఉన్నారంట. ఇక కరెక్షన్లు ట్రాన్స్ఫార్మర్ల మంజూరుకు భారీగా నిధులు మంచిగా వసూలు చేసిరట వీళ్ళు. 70,000 కోట్ల రూపాయల GST స్కామ్. ఇక సాఫ్ట్వేర్తో డాటా తొలగింపు, రెస్టారెంట్ మాయా యాజమాన్యాలు గోల్మాల్ చేసినాయి. హైదరాబాద్ GST IT శాఖ సాధారణ తనిఖీల్లో గుర్తించారు. తర్వాత అన్ని నగరాల్లో దాడులు చేస్తే అన్ని నగరాల్లో కూడా ఇదే బయటపడదట. ఇగో సన్మాన సభకు పిలిచి ఇది మేయర్ సన్మాన కార్యక్రమం అయ్యా, నువ్వు సమస్య చిట్టా విప్పితే ఎట్లా అని చెప్పేసి అన్ని సమస్యలు ఉన్నాయని చెప్పుకుంటూ వస్తున్నట్టుగా. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఇదే ఈనాడునా? ఇదా? రైట్. ఇవన్నీ యాడ్ చేసినట్టు. రైట్, 3వ పేజీలో వార్తలు వచ్చినాయి. ఇదే జోష్తో పనిచేయండి, సీఎం మంత్రులకు అధిష్టానం అభినందన చెప్పిందట. కరీంనగర్ ఫలితం గురించి మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేతలు గత అసెంబ్లీ ఎన్నిక, కరీంనగర్ ఫలితం అంటే బీజేపీకి పోయింది అనుకూలంగా. గత అసెంబ్లీ ఎన్నికల్లో 10,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన చోట ఇన్ఛార్జీలను మార్చాలని సూచించిందట. సింగరేణి టెండర్ల వ్యవహారం పైన ఆరాధిస్తూ ఉంది అక్కడ కేంద్ర నాయకత్వం. కృత్రిమ మీదకు మానవ శక్తి, విలువల వన్నెలద్దుదాం, డేటా సార్వభౌమాధికారాన్ని కాపాడుదాం, టెక్నాలజీపై మానవ నియంత్రణ అవసరం, కృత్రిమ మీదకు ప్రజలు ముడిసరుకు కాకూడదు, మనము దాన్ని వల్ల పడ్డమంటే దెబ్బ పడుతుంది కాబట్టి మనం దాన్ని వాడుకోవాలని చెప్తున్నాడు ప్రధాని. AI సమ్మిట్ దేశాధినేతల ప్లీనరీలో ప్రధాని మోడీ పిలుపునిచ్చిండు. తాను ప్రతిపాదించిన మానవకు MANAV అని చెప్పేసి మానవ్ అని చెప్పేసి ప్రధాని ఇట్లా అర్థం చెప్పిండట. M అంటే నైతిక విలువల వ్యవస్థ, అంటే మోరల్ అండ్ ఎథికల్ సిస్టమ్. ఇక తర్వాత A అంటే అకౌంటబుల్ గవర్నెన్స్, జవాబుదారీ పాలన. N అంటే నేషనల్ సావర్నిటీ, జాతీయ సార్వభౌమత్వం. ఇక A అంటే యాక్సెసిబుల్, ఇంక్లూజివ్, అందుబాటు, సమ్మిళితం. తర్వాత V అంటే వ్యాలిడ్, లెజిటమేట్, చెల్లుబాటు, తర్వాత చట్టబద్ధత. ఇదంతా కూడా ఉండాలని చెప్పేసి మానవ్ అని చెప్పేసి దానికి ఒక నిర్వచనం ఇచ్చిండు ప్రధాని మోడీ. ఎన్నాళ్ళీ ఉచిత పంపకాలు అన్నీ ఫ్రీగా ఇస్తుంటే ప్రజలెందుకు పనిచేయాలి? రాష్ట్రాలు రెవెన్యూ లోటులో ఉంటూ ఎలా అమలు చేస్తున్నాయి? రోడ్లు, ఆసుపత్రులు లాంటి సౌకర్యాలు, ఆసుపత్రులు చాలా ఇంపార్టెంట్ కదా, సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత లేదా? రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు CJI జస్టిస్ సూర్యకాంత్ సూటిగా ప్రశ్నించిండట. 6 గ్యారెంటీల చట్టబద్ధత హామీ ఏమైంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి KTR బహిరంగ లేఖ రాసిండు. 60,000 కోట్ల రూపాయల అమ్మకాలకు ముసుగు. ఏది? ఒక్క సాఫ్ట్వేర్తో 6 ఏళ్లలో భారీగా పనుల ఎగవేత కార్యక్రమం అంతా బయటపడ్డదట. దేశవ్యాప్తంగా 1,00,000కు పైగా రెస్టారెంట్లో వినియోగం. హైదరాబాద్లో లాగితే అహ్మదాబాద్లో కదిలిందంటూ డొంక. అక్రమ గేమింగ్ వెబ్సైట్లో 13,000 కోట్ల రూపాయల లావాదేవీలు. దేశవ్యాప్తంగా వ్యవస్థీకృత సిండికేట్ను గుర్తించింది DGGI. 8 మంది విద్యుత్ ఉద్యోగులను సస్పెండ్ చేసిండ్రు. అవినీతి ఆరోపణలు రుజువైనాయి కావడంతో TGSPDCL చర్యలు తీసుకుంది. మరో 28 పైన వేటుకు రంగం సిద్ధం చేస్తుందట. యాడ్సే ఉన్నట్టున్నాయి. ఏమైనా అట్లా అటే అవుతుంది. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఏం రాసిండ్రు? ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 5వ స్థానంలో రాష్ట్రం ఉందట. 5 ఏళ్లలో 2 పెరిగిన ఉత్పత్తి. ఇక శబాష్, ఇలాగే పనిచేయండి, ప్రభుత్వం పార్టీ సమన్వయం బాగుంది, సీఎం మంత్రులు PCC చీఫ్ తోటి కాంగ్రెస్ అధిష్టానం చెప్పిందట. ఇక మార్చి 15 లోపు పదవులన్నీ భర్తీ, పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేస్తారట.
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై 2-3 రోజుల్లో నిర్ణయం. మంత్రివర్గ విస్తరణపై ఏ చర్చ జరగలేదని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వి, వారంలో మరో అభ్యర్థి నిర్ణయం ఉంటుందంట. ఎవరనేది ఏఐ నియంత్రణ మన చేతుల్లో ఉండాలి. కృత్రిమ మీద ప్రజలకు అందుబాటులో రావాలి. మానవాళికి ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యం కావాలి. నాగరికత దిశ మార్చిన నిప్పు లిపిడ్ లాంటిదే ఏఐ కూడా అని చెప్పేసి ప్రధాని అంటున్నాడు. ఇక భారత్ ఏఐలో భయాన్ని కాదు అదృష్టాన్ని చూస్తోంది. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ప్రధాని మోడీ మాట్లాడిండు. కృత్రిమ మీదకు సంబంధించిన మానవ విజన్ ఆవిష్కరించిండ్రు. ఏఐ మన జీవిత కాలంలో పెద్ద మార్పు అని చెప్పేసి పిచాయ్ అంటుండు, సుందర్ పిచాయ్. ఇక బడా సీఈఓలను మించిన ఇంటెలిజెన్స్ చూస్తామని చెప్పేసి ఆల్ట్మార్ అంటుండు. ఏఐ సదస్సులో ప్రసంగానికి బిల్ గేట్స్ దూరంగా ఉన్నాడు. ఇక రిస్క్లో 3.5 కోట్ల ఉద్యోగాలు. అమెరికాలో వచ్చే 18 నెలల్లో 25 నుంచి 50% వైట్ కాలర్ ఉద్యోగాలు కోత పడతాయని చెప్పేసి అండ్రూ యార్డన్ అంటుండు. ఏందో పరిస్థితి మరి. 26 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయంట. 15 రోజుల పాటు నిర్వహిస్తారు. ఇక 28వ తేదీన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పరిషత్ ఎన్నికలపై కొనసాగుతున్న తర్జన భర్జన. ఇక 28న జరిగేటువంటి మంత్రివర్గ భేటీలో స్పష్టత వస్తుంది. 23న బ్రిటన్ రాజు తమ్ముడు అండ్రూ అరెస్ట్ చేసిండ్రు. ఇక ఎఫ్స్టీన్కు రహస్య పత్రాలు చేరవేసిన కేసులో ఆయన అరెస్ట్ చేసినట్ట రుజువైందట. 66వ పుట్టినరోజు నాడే అరెస్ట్ చేసిన పోలీసులు. అరెస్టుపై అధికారుల ప్రకటనలో లేని అండ్రూ పేరు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పేసి చార్లెస్ అంటున్నాడు. అండ్రూ రాజలాంఛనాలు గత ఏడాది రద్దయినాయి. ఇక అమెరికా జైల్లో ఉన్నది ఎఫ్స్టీన్ స్నేహితురాలు మాక్స్వెల్ కాదని ప్రచారం జరుగుతుందట. మొత్తం మీద అక్కడ ఏంటంటే మొత్తం కూడా ఇటువంటి లైంగిక ఆరోపణలు మొత్తం. ఎఫ్స్టీన్ అనేటువంటి వాడు మొత్తం ఇవన్నీ కూడా అక్కడికి పోయి ఎంజాయ్ చేసినారు, కథ చేసినారు, లైంగిక ఏదింపులు ఇట్లా ఇటువంటి ఫోటోలు అవన్నీ కూడా బయట పెట్టిన వాడు. చాలామంది ఉన్నారు ఇంట్లో అని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది ప్రముఖులని బయట పెట్టిండు వాడు. అరెస్ట్ చేసిరట రుజువైతే. సిద్దిపేట నుంచి పోటీ చేస్తా, అక్కడ కాకపోతే బోధన్. మే నెలలో కొత్త పార్టీ సామాజిక తెలంగాణ లక్ష్యం. ద్రోహులను పక్కనుంచుకొని ద్రోహుల గురించి కేటీఆర్ మాట్లాడడం విడ్డూరం. క్యాబినెట్ భేటీలు అప్పుడు ఎర్రవల్లిలో, ఇప్పుడు ఢిల్లీలో. బీఆర్ఎస్ బాటలో కాంగ్రెస్ అని చెప్పేసి కవిత ఆరోపిస్తుంది. తెలంగాణలో బీజేపీ కనుమరుగయ్యే పరిస్థితి. జాగృతి అధ్యక్షురాలు కవిత. ఏ పార్టీ తనను ఓడించిందో కవిత గుర్తుంచుకోవాలని చెప్పేసి రామచంద్రరావు అంటున్నాడు. సిద్దిపేట నుంచి పోటీ చేస్తా అంటే హరీష్ రావు మీద పోటీ చేస్తా అని చెప్తుంది. ఉచితాలు ఎంతకాలం? రెవెన్యూ లోటున్న పెద్ద ఎత్తున ఎలా ప్రకటిస్తున్నారు? ఎన్నికలకు ముందే వరాలు బుజ్జగింపులు కాదా? ఇక దేశంలో ఏం జరుగుతోంది? గత తరహా బృహత్తర పందేరాలతోటి ఆర్థిక అభివృద్ధికి దెబ్బ పడుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు అంటా ఉంది. ఒప్పంద కాలంలోనే అన్నారం, సుందిల్ల బ్యారేజీలకు నష్టాలు జరిగినాయి. నిర్మాణ సంస్థల నిర్లక్ష్యం వల్లే భారీ సీపేజీలు ఉన్నాయట. పునరుద్ధరణ ఖర్చులను నిర్మాణ సంస్థలు భరించాల్సిందే. పనులకు సహకరించకుంటే కఠిన చర్యలు తప్పవు. ఇక ఆప్కాన్స్, నవయుగ సంస్థలకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. నిర్మాణంలో ఉన్నప్పుడు ఇదంతా జరిగిందిరా నాయన, కాబట్టి మీరే చేయాలి, మళ్ళా మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం మళ్ళీ పైసలు ఎందుకు పెడతారని చెప్పేసి నోటీసులు ఇచ్చిరట నిర్మాణ సంస్థలకు. వాటర్ ట్యాంకర్లకు ప్రత్యేక యాప్ అంట. బుక్ చేశాక 8 నుంచి 10 గంటల లోపల డెలివరీ అవుతాయి. హైదరాబాద్ వ్యాప్తంగా సరఫరాపై నిఘా పెడుతున్నారు. వేసవిలో ఇబ్బందులు రాకుండా ప్రణాళికలు. రోజువారీ డిమాండ్ 3,700 మిలియన్ లీటర్లట. 2,600 మిలియన్ లీటర్లే సరఫరా అవుతున్నాయి. గోదావరి ఫేజ్ 2, 3 పూర్తయితే రోజు నీళ్లు వస్తాయి. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడాడు. ఇక జూన్ 2 నుంచి మహిళలకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు ఇస్తారట. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కోసం ఇస్తారట. ఎందుకంటే ఇవి ఏవి ఆధార్ కార్డులు కూడా ఫేక్వి వాడుతున్నారట. అందుకని స్మార్ట్ కార్డులు ఇస్తామని చెప్తుంది ప్రభుత్వం. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఇదా శనార్థి తెలంగాణ చూద్దాం. తెలంగాణపై ఢిల్లీ పెత్తనం. సలహాలు ఓకే, కానీ డిసిషన్ వారిదే. కేబినెట్లోనూ మితిమీరిన జోక్యం. సాగిలపడుతున్న మంత్రివర్గం. గతానికి భిన్నంగా కాంగ్రెస్ అధిష్టానం దుమ్మెత్తిపోస్తున్న సోషల్ మీడియా. సీఎం రేవంత్ ఉత్సవ విగ్రహమేనా? మంత్రులపైన పట్టు లేనట్టేనా? ఎమ్మెల్యేలు సైతం అందుకే బెదిరిస్తున్నారా?
గతంలోనూ అంటే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోజు బెదిరిస్తున్నాడు. గతంలోనూ కేబినెట్ భేటీలో మీనాక్షి కూర్చోవడం పైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. పంచుకుంటూ పోతే ఏం మిగలదు, ఉచితాలు అభివృద్ధికి విఘాతం, వాటితోనే పలు రాష్ట్రాల్లో ఆర్థిక లోటు, అర్హులకు మాత్రమే ఉచితాలు అందాలి, ఉచిత స్కీములను తప్పుపట్టిన సుప్రీంకోర్టు. తమిళనాడు ప్రభుత్వ తీరుపైన సీరియస్ అయిందట. మనల్ని ఏఐ శాసించొద్దు, మనమే ఏఐని శాసించాలి, దుర్వినియోగం చేస్తే విధ్వంసమే. ప్రపంచంలో 6వ వంతు జనాభా భారత్లోనే ఉంది, ఏఐతో ఏం చేయగలగమన్నదే అసలు ప్రశ్న. ఏఐ సమ్మిట్లో ప్రధాని మోడీ మాట్లాడాడు. హామీలు అమలు చేయాలి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా 6 గ్యారెంటీలు ఊసేయలేదని చెప్పేసి ఇక్కడ కేటీ రామారావు అంటున్నాడు. జిహెచ్ఎంసీపై సర్కార్కు జలకు కేంద్రం జారీ చేసినటువంటి సర్క్యులర్కు విరుద్ధంగా విభజించారంటూ, అంటే 3 కార్పొరేషన్లు అన్నారు కదా, దానికి దెబ్బపడ్డదట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. విచారణ 3 వారాలకు వాయిదా పడ్డది. ఇక నార్సింగ్లో దారుణం, బాలికకు గంజా ఇచ్చి మత్తులో సామూహిక అత్యాచారం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందంట. తర్వాత ఇక్కడ తీసుకొచ్చేసినట్టు, ఇక్కడ ఏది చెంగిచెర్ల దగ్గర 3 రౌడీ షీటర్ల ఆకృత్యం, బాలిక పరిస్థితి విషమంగా ఉందంట. అలా పనిచేయాలి లంగా కొడుకులది. ఇక ప్లీజ్ ఎగ్జామ్ మళ్ళీ పెట్టండి, టైం సరిపోలే, క్వశ్చన్ అర్థం కాలే. సిబిఎస్ఈ మ్యాథ్స్ పేపర్పై కన్నీటి పర్యంతం అవుతున్నట్టు విద్యార్థులు. ఊహించిన దానికంటే అత్యంత క్లిష్టంగా వచ్చింది. సిబిఎస్ఈ కీలక మార్పులు, బేసిక్ ప్రశ్నల కంటే ఆలోచించే క్వశ్చన్సే పేపరే ఎక్కువ ఉన్నాయంట. టీఆర్పీ రాష్ట్ర కార్యవర్గం అత్యవసర భేటీ అయింది. మున్సిపల్ ఎన్నికలపై పూర్తిస్థాయి సమీక్ష. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలపైన మంత్రాలు జరిపినరు. పార్టీ సంస్థాగత బలోపేతం పైన కార్యాచరణ ఉన్నది. ఇక టీఆర్పీ కార్యవర్గం నేతలకు దిశానిర్దేశం చేయనున్న పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీర్మానం వలన అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిన్న తొలిసారిగా సమావేశం ఇవాళ మరోసారి సమావేశం కానుంది. ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యులు కార్యవర్గ సభ్యులు తప్పకుండా హాజరు కావాలని పార్టీని అధినాయకత్వం ఆదేశించింది. ఇవాళ ఉదయం 11 గంటలకు వరకు నాయకులందరూ అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు టీఆర్పీ రాష్ట్ర కార్యాలయం నుంచి బుధవారం మీడియాకు ఒక ప్రెస్ నోట్ విడుదలైందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఏంది పేపర్ ఇది? నిన్న ఆల్రెడీ అయింది కదా. తీర్మాన్ మల్లను కలిసిన మరుగుజ్జు అసోసియేషన్ సభ్యులు నిన్న వచ్చిండ్రు. వాళ్ళు పాపం నిన్న అదే చిన్న ఉన్నారు కదా, మనం లైవ్లో తీసుకున్నాం. 25వ రజతోత్సవానికి రావాలని ఆహ్వానం ఇక్కడ రవీంద్ర భారతిలో జరుగుతుందంట. 26 తారీఖు నాడు హాజరవుతానని హామీ ఇచ్చిండు మల్లన్న. ఇక 20,000 ఆర్థిక సాయం అందజేత వారి సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని చెప్పేసి వాళ్ళకి మాట ఇచ్చిండు. తెలంగాణ బడ్జెట్కు వేలాయే. ఇక ఈ నెల 26 నుంచి సమావేశాలు ఉంటాయి. 15 రోజుల పాటు జరగనున్న సభ 23న తెలంగాణ కేబినెట్ భేటీ అవుతుంది. 28న వార్షిక బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది. కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్, ఆపరేషన్ కగార్ 2 భాగంగా కూంబింగ్ చేస్తున్నట. భద్రతా బలగాలకు ఎదురుపడ్డ మావోలు, ఇరు వర్గాల మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగినాయి. ఇక 5 మావోయిస్టుల మృతి, అగ్రనేతల కోసం గాలిస్తున్నట బలగాలు. మళ్ళా పోతున్నారు కర్రెగుట్టలకి. గద్దర్ అవార్డ్స్ జ్యూరీ కమిటీలో కీలక మార్పు చేసిరట. జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలని చెప్పేసి కడియం శ్రీహన్ అంటున్నాడు. కేసీఆర్ గురించి హామీలు అమలు చేయాలని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి గీమ్ ఏమంటుందో చూద్దాం. ఏంది ఇట్లా వస్తుంది ఇదంతా? వస్తుందా ఏమి? ఇదేనా? రైట్. ఏమిటి ఉచిత పథకాలని చెప్పి సుప్రీంకోర్టు అడిగినట్టు ఒక వార్త. తర్వాత నష్టాల్లో స్టాక్ మార్కెట్లు ఉన్నాయి. అసలు కాంగ్రెస్తో ఆట ఆంధ్రాబాబు పాట, అధిష్టానం ఎదుట రేవంత్ తీరును ఎండగట్టిన మంత్రులు అని చెప్పేసి ఇట్లా రాసుకొచ్చింది. మంచిగా చేసిండ్రు అని చెప్పేసి వాళ్ళంటే చెడ్డ చేసిండ్రని ఇవ రాసుకొచ్చింది. ఎస్ఎల్బీసీ ఎటు తేలని ఏడాది సప్లీ చేస్తలేదని చెప్పేసి ఎస్ఎల్బీసీ గురించి రాసింది. నిధులు ఇవ్వకపోతే నిలదీస్తాం, 2.5 ఏళ్ళైనా హామీల సంగతి ఏంటి, ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయించాలి, సీఎం రేవంత్కు కేటీఆర్ బహిరంగ లేఖ రాసిండు.
రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వచ్చిందని చెప్పేసి రాసిండ్రు. ఈసీ నిద్రపోతున్నదా? కాంగ్రెస్ దౌర్జన్యం చేస్తుంటే ఏం చేస్తున్నది? కేతనపల్లిపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని చెప్పేసి నిన్న హరీష్ రావు ఎవరిని అక్కడ ఆదిలాబాద్ జైల్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ని కలుస్తందుకు పోయిండు. ఆ సందర్భంగా మాట్లాడిండు. రాజ్యాంగం కూని అవుతుంటే రాహుల్ ఎందుకు స్పందించరు? గాంధేయవాదిగా చెప్పుకుంటున్న మీనాక్షి నటరాజన్ ఏం చేస్తున్నారు? చట్టం కాంగ్రెస్కు చుట్టంగా ఉన్నట్టుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోము అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. మంచిర్యాల జిల్లా బంద్ విజయవంతమైంది. బాల్క సుమన్ అరెస్ట్ నేపథ్యంలో పిలుపు. స్వచ్ఛందంగా పాల్గొని అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారట. జిల్లాల వ్యాప్తంగా విద్యాసంస్థల మూసివేత. జిల్లా వ్యాప్తంగా చెన్నూరు, మంచిర్యాలలో పలువురిని అరెస్ట్ చేసిరట. ఇక చెంగిచెర్లలో బాలికపై గ్యాంగ్ రేపు. నిందితుల్లో 2 మైనర్లతో పాటు మరో వ్యక్తున్నట. చార్మినార్లో షాపింగ్కు వెళ్దామని చెప్పేసి బాలుడితో పరిచయం చేసుకొని ఆ తర్వాత స్కూల్కి వెళ్తున్నటువంటి బాలికను తీసుకొని వచ్చినట. వాడు కత్తితో బెదిరించి ముగ్గురు పుప్పాల కూడా నట వాళ్ళది పాపది తీసుకొచ్చి చేసిరు లంగా కొడుకులు. మరో కోల్మాల్. ఇక సింగరేణిలో బొగ్గు ఉత్పత్తులపై తప్పుడు లెక్కలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. 38 లక్షల టన్నుల ఉత్పత్తిని పెంచి చూపారా? ఉత్పత్తి రవాణా మధ్య పొంతలనేని లెక్కలట. సంస్థ భవిష్యత్తులో ఉన్నతాధికారి ఆటలు. భవిష్యత్తుతోటి ప్రభుత్వ పెద్దల మెప్పు కోసమే అడ్డదారులు. తప్పుడు లెక్కలతోటి సంస్థకు భారీగా నష్టం జరుగుతుందట. ఇక బుల్డోజర్లతో తొక్కిస్తలాట. మానవ హక్కుల కమిషన్కు వరంగల్ భూబాధితులు ఫిర్యాదు చేసిండ్రు. ఇక గాంధీ పేరు చెప్పి కూలుస్తారా? సర్కారుపై మూసి పరివాహక కాలనీల వాసులు మండిపడుతున్నారు. ఎన్నాళ్ళీ ఊడిగం 50,000 మందిని 30,000కు వచ్చాం. అధిక పనిభారంతో తప్పని వెట్టి చాకిరి. చలో సెక్రటరియట్కు తరలి వచ్చిండ్రు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు. సుత్తితో బాధిన ప్రేమోన్మాది. దూరం పెడుతున్నదన్న కక్షతోటి యువతిపై దాడి చేసినట్టు సూర్యాపేటలో స్నేహనగర్లో ఘటన జరిగింది. ఫోన్పేతో లంచం. ఇక దక్షిణ డిస్కమ్ ఇంజనీర్ల భాగవతం అంట 8 మందిని సస్పెండ్ చేశారు. కడియం అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణ. హాజరైన పిటిషనర్ బీఆర్ఎస్ విప్ వివేకానంద గౌడ్. వివేకానందను ప్రశ్నించిన కడియం తరఫు లాయర్లట. దానం కేసులో పిటిషన్ పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నలు. ఇట్లా నమస్తే తెలంగాణలో కథనాలు ఉన్నాయి. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. అయితే ఉచితాలపైన సుప్రీంకోర్టు చెప్తా ఉంది, తర్వాత ఇట్లా జరుగుతూ ఉంది. కానీ కాకపోతే ఏంటంటే ఈ ఉచితాల హామీలు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఉచిత హామీలే కాదు, ఏ హామీ అయినా ఒకవేళ నెరవేరకపోతే, ఒకవేళ దాన్ని నెరవేర్చకపోతే, దాన్ని అమలు చేయకపోతే ఆ పార్టీని లేకపోతే ఆ మనుషులని తీసుకొని జైలు వేయాలనేటువంటి ఒక నిబంధన పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు ఏవైతే ఉంటాయో నిజంగా అమలయ్యేటియే, నిజంగా సాధ్యమయ్యేటియే, నిజంగా ఒకవేళ ప్రజలకు ఉపయోగపడేటియే పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళని తీసుకొని జైలు వేయాలి. ఎవరైతే ఈ హామీలు ఇచ్చిండ్రో, ఆ హామీ పత్రం విడుదల చేసిండ్రో, మేనిఫెస్టోను విడుదల చేసిండ్రో, ఆ విడుదల చేసినటువంటి కొంతమంది పేర్లు పెట్టి ఒకవేళ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోతే వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేసేటువంటి చట్టం తీసుకురావాలి. జైల్లో వేయాలి, లేకపోతే వాళ్ళ ఆస్తులను జప్తు చేయాలి. జప్తులు చేసి మొత్తం జైలు వేసి వాళ్ళ బట్టలు ఉడగొట్టి లోపల పెట్టాలి. ఇట్లా చేస్తే మాత్రమే, ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇచ్చుకుంటూ పోయి ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన కొనసాగించరు. మంత్రులు, ముఖ్యమంత్రి అందరు కలిసి ఢిల్లీకి పోయారు. దాని సారాంశం ఏంది, ఎందుకు పోయారు, రేవంత్ రెడ్డి ఈడెన్ ఎజెండా అయ్యింది అనేది ఒకసారి చూసుకుందాం. అయితే అంతకంటే ముందు పరమానందయ్య శిష్యుల కథ మీకు ఒకటి తెలిసి ఉండాలి. గురువుగారు వచ్చేసి సూది తీసుకురాపోరా అంటే అందరు కలిసి అరే మనం సూది అందరం పట్టుకొని పోవాలి సమానంగా అని చెప్పి ఓ దూలానికి సూది గుచ్చి ఆ దూలాన్ని ఎత్తుకొని వస్తారు. ఇక్కడ పరమానందయ్య శిష్యుల కథలో పరమానందయ్య గారు తెలివి కలవాడు, శిష్యులు జర మందబుద్ధి గలవాళ్ళు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పరమానందయ్య స్థానంలో ఉన్నప్పటికి కూడా ఇతను మందబుద్ధి గలవాడు, శిష్యులంతా మేలు రకం వాళ్ళంతా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ తీసుకొని ఢిల్లీకి పోయిండు. అక్కడ ఎందుకంటే ఈ ఫలితంతో తన క్రెడిబిలిటీ పెంచుకోవాలి కదా. ఈయన ఫలితంతో రాలేదు, లొడపిసి ఈయనతోటి ఏం కాలేదు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పాత్ర శూన్యం. కేవలం పవర్ ఎంజాయ్ చేసుకుంటూ ఒక 6-7 శాఖలకు సంబంధించినటువంటి ఆర్థిక దోపిడీకి పాల్పడతా ఉన్నాడు, అంతవరకు మాత్రమే ఆయన. అయితే పార్లమెంట్ కాడికి పోయి ఒక్కనే పోయి నేనే చేసినా అని చెప్పి రాహుల్ గాంధీని కలిసే సమయంలో సబ్కో లేకేవాలంటే అప్పుడు అందరిని తీసుకుపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తీసుకొని పోయి అయిపోయింది. ఇక్కడ ఇదే రేవంత్ రెడ్డి గారికి కితాబ్ ఇచ్చినట్టుగా
అందరు మంత్రులకు కితాబ్ ఇచ్చినారు ఆడ. రేవంత్ రెడ్డికి స్పెషల్గా ఇచ్చినట్టుగా ఆంధ్రజ్యోతి కానీ వెలుగు కానీ ఇంకా రకరకాల పత్రికలు రాసుకొని వచ్చినాయి. అందరితోటి 10 నిమిషాలు మాట్లాడిందట ఎవరు, రాహుల్ గాంధీ గారు. 10 నిమిషాలు మాట్లాడకపోవచ్చు, అంత టైం కూడా లేకపోవచ్చు, తక్కువ ఉండొచ్చు. కానీ ఇక ఈ అంశాన్ని, ఈ మున్సిపల్ ఎన్నికల్లో విజయాన్ని రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకొని ఇది నా వల్లనే వచ్చింది, నేను గుంపు మేస్త్రిని, నా మేస్త్రి వల్లనే, నా మేస్త్రి పనితనం వల్లనే వచ్చింది అనేటువంటిది ఇక్కడ చెప్పుకోవడానికి. మరి ఎంపీ ఎన్నికలలో ఇది ఎందుకు చేయలేదు? ఎంపీ ఎన్నికలలో 8 సీట్లు వీకింది కదా కాంగ్రెస్ పార్టీ, 9 పోయినాయి. సిట్టింగ్ స్థానం కూడా పోయింది. అప్పుడు నీ సిట్టింగ్ సీటు పోయినప్పుడు ఎందుకు పోయి మేస్త్రి పనితనం ఎందుకు చూపెట్టుకోలే? ఆ తర్వాత కొడంగల్ ఏది మహబూబ్ నగర్ సీటు పోయినప్పుడు అప్పుడు ఒట్టిదే ఐరన్ ఇడిచిపెట్టి మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమరు రెక్కలు కట్టుకొని తిరిగినా కూడా అటర్ ఫ్లాప్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు పోయి నీ పర్ఫార్మెన్స్ చెప్పుకోలే. కానీ ఇలా మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ స్థానాలు పదిలపరచుకోవాలి, వాళ్ళ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, నాయకుడు బలంగా ఉందని వాళ్ళు కష్టపడితే వాళ్ళ కష్టాన్ని అంతా తీసుకొని పోయి ఇగో ఇది నాది అని చెప్పి రాహుల్ గాంధీ కూడా కూర్చును. ఇట్లుంటాయి అన్నట్టు చిల్లర చీటింగ్ కార్యక్రమాలు ఉంటాయి అన్నట్టు రేవంత్ రెడ్డి గారి దగ్గర. అయితే సో ఇది వాళ్ళకు సంబంధించినటువంటి వార్త. అక్కడ పోయి ఇంకేమేం చర్చలు సార్, మనం బీసీలను 61% మందిని ఇట్లా చేసినాం, ఇంతమందికి టికెట్లు ఇచ్చినాం, బీసీల ప్రజాప్రతినిధులను తయారు చేసినాం కాబట్టి బీసీలకు రిజర్వేషన్ ఎక్కువ ఏం కాదు సార్, మనం సామాజిక న్యాయం చేసినాం అనగానే మరి అక్కడ ఉన్నటువంటి బీసీ మంత్రులన్న మీరు ఇటు చీట్ చేస్తున్నాయని గుర్తించాలి కదా. రేవంత్ రెడ్డి బతుకే చీటింగ్ బతుకు. ఆ చీటర్ బతుకు ఈ బీసీలకు అన్యాయం చేసేటువంటి వ్యాఖ్యలు అధిష్టానం దగ్గర చేసినప్పుడు బీసీ మంత్రులు అట్లెట్లనయ్యా బడ్జెట్ కాడ మోసం చేసినావు కదా, బీసీ సప్లాన్ కాడ మోసం చేసినావు, బీసీలకు 42% కాంట్రాక్టుల కాడ మోసం చేసినావు, బీసీ డెడికేట్ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టలే, కులగణనలో ఆగమాగం చేసినావు కదా అని చెప్పి వీళ్ళు మాట్లాడాలి. కానీ వీళ్ళు మాట్లాడే పరిస్థితిలో లేరు. సో వీళ్ళు మాట్లాడే టైం వస్తుంది, ఖచ్చితంగా మాట్లాడతారు. ఇక రేవంత్ రెడ్డి గారి ఎపిసోడ్ అది. ఇక ఆయన అక్కడ పోయి కూర్చుంటే మొత్తం ఆయన చుట్టే ఈ పత్రికలు, ఎందుకంటే మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేది అదే కదా. మీకు ఒకటి నేను ఇవాళ ఒక చిన్న ప్రయోగం చేయించిన ఏందనంటే ఒక్కొక్క పత్రికలో మనకు మరి ముఖ్యంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు అక్కర్లేని వార్తలు ఎన్ని ఉన్నాయి. ఏ పత్రికలో ఏ వార్త మనకు అక్కర్లేదు, ఏది ఎవరిని జోకడానికి పెట్టుకున్నటువంటి వార్త అనేది క్లియర్గా ఫ్రంట్ పేజ్ అంతా ఒక విధానంలోకి తీసుకొచ్చినాం. అదొకసారి చూపిస్తా. ఇది వెలుగుదిన పత్రిక, మీరు చూడండి. వెలుగుదిన పత్రికలో మన బీసీ, ఎస్సీ, ఎస్టీలు చదువుకోవాల్సినటువంటి వార్తలు ఏమున్నాయి? రెడ్లై, వెలమై, బ్రాహ్మణులై, ఈలే వార్త. ఇంకా ఈ ఫ్రంట్ పేజీలో మనం ఒకవేళ చదువుకోదలుచుకుంటే మనకు మిగిలిన వార్తలు ఏంటి అంటే దేవ్జీ కోసం జల్లెడ, అయ్యో పాపం అనాలి మనం. మనకు ఈ దుఃఖసాగరము, బాలికపై గ్యాంగ్ రేపు, ఫోన్లో లంచాలు, ఆ తర్వాత భార్య ఎముకలు విరిగితేనే గృహహింస అని ఆఫ్ఘనిస్తాన్ వార్త, ఇదేమో మావోయిస్టుల వార్త, ఇగో ఇదేమో గ్యాంగ్ రేప్ వార్త, ఇదేమో లంచాల వార్త. ఇక బిర్యానీ హోటల్లో బిల్లుల గోల్మాల్ 70,000 కోట్ల జిఎస్టీ స్కామ్ జరిగిందని ఈ వార్త. ఇక వెలుగుదిన పత్రికలో ఈ బీసీలు ఏమైనా చదువుకోవాలి, ఏమైనా చేయాలంటే కనీసం తెలుసుకోవాల్సింది క్రైమ్ ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఈ క్రైమ్ చుట్టూ మన వార్తలన్నీ ఉంటాయి. ఇదేమో రేవంత్ రెడ్డి, ఇది పరమానంద శిష్యుల వార్త. ఇది వచ్చేసి బీసీ ప్రభుత్వానికి, తమిళనాడులో ఉన్న బీసీ ప్రభుత్వానికి ఎగనిస్ట్ వార్త. ఇది వచ్చేసేమో ఆమె యశకాంత వార్త. ఇది వచ్చేసేమో ఇక బాపనాయన వార్త. ఇది వచ్చేసేమో కేంద్ర ప్రభుత్వ భజన వార్త. ఇంకా మనకు మిగిలింది ఏంది? జిఎస్టీ స్కాము, గ్యాంగ్ రేపు, భార్య పైన గృహహింస, మావోయిస్టుల కోసం జల్లెడ. ఇవి మనకు మిగిలిన వార్తలు, ఈ పత్రికల కథ. ఇందులో దాదాపు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వార్తలు ఒక్కొక్క పేపర్లో, ఒకే కుటుంబం కేసీఆర్ కుటుంబానికి సంబంధించి ఫ్రంట్ పేజీలో 70% ఒక్కొక్క దాంట్లో పోయింది. ఎవరి వార్తలు ఇవి? ఎక్కడి వార్తలు, ఎక్కడి పేపర్లు, ఏం కొంటా ఉన్నాం, ఏం చదువుతా ఉన్నాం? ఇది ఒక వెలుగే కాదు. ఇగో ఆంధ్రజ్యోతిలో మనకు మిగిలింది ఇది, మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా. ఆంధ్రజ్యోతిలో మిగిలింది ఇది. ఏది? బ్యారేజీల కష్టాలు, వాటర్ ట్యాంకర్లకు ప్రత్యేక యాప్, మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు, నిర్మాణ సంస్థల నిర్లక్ష్యం. ఇది ఇగో ఆంధ్రజ్యోతిలో మనం చదువుకోవడానికి మిగిలింది ఇది. మిగతాదంతా వాళ్ళ భజనే. మన రామ అని చదువుతూ ఉంటే రాముడు ప్రత్యక్షమైనాడు, అవుతాడో కాదో తెలియదు. కానీ ఇక వీళ్ళ పేర్లు చదువుతూ ఉంటే వీళ్ళు ప్రత్యక్షమవుతారు అన్నట్టు. వీళ్ళ లైమ్ లైట్లో పెట్టేటువంటి పత్రికలు ఇవన్నీ. ఆంధ్రజ్యోతి ఇట్లా ఉంటే ఇగో దిశ పత్రిక
దిశ పత్రికలో ఇంత భాగం బీకింది వాళ్ళదే. ఇది ఇక్కడ ఇంత, ఇక్కడ ఇంత, ఇక్కడ ఇంత. ఇక మిగిలింది ఏంది, కర్రెగుట్టల్లో ఎన్కౌంటర్, ఫ్లయింగ్ కిస్ కూడా వేధింపుల, లైంగిక వేధింపుల వార్త, ఎన్కౌంటర్ వార్త, కడియంపై అనర్హత వేటు, 70,000 కోట్ల ట్యాక్స్ ఎగవేత, ఓటుకు 3 కోట్ల రూపాయలు, జిహెచ్ఎంసీ విభజన సరికాదు, బాలికపై గ్యాంగ్ రేపు. ఇగో ఇవి క్రైమ్ వార్తలన్నీ మన చుట్టూ తిరిగేటువంటి వార్తలు అన్నట్టు. ఇవన్నీ ఇక మనం ఏమైనా మంచి చదువుకోవాలనుకుంటే వీళ్ళ కీర్తి భజనలు వీళ్ళే చదువుకోవాల్సి ఉంటుంది. దిశలో కొన్ని షాంపిల్ చూపిస్తాయి. ఇక ఈనాడులో మనకు మిగిలింది ఎంత అంటే మొత్తం పేపర్లో ఇగో 6 గ్యారంటీల చట్టబద్ధత హామీ ఏమైంది, ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ రేఖ. ఇది కేటీఆర్ వార్తే కానీ మన టాపిక్ కాబట్టి ఉంచినాం. ఇక్కడ 60,000 కోట్ల అమ్మకాలకు ముసుగు, ఇది క్రైము. 8 మంది విద్యుత్ ఉద్యోగుల సస్పెన్షన్, ఇది క్రైమ్. ఇక క్రైమ్ వార్తలు మనకు ఈనాడులో, మిగతా మంచి మంచి వార్తలన్నీ వాళ్లకు. ఇక సాక్షి దినపత్రికలో మనకు మిగిలిన వార్తలు చూడండి. బరాజుల పునరుద్ధరణ ఖర్చు, బరాజులు మనే కాదా, నీళ్ళు వచ్చేది లేదు. ఇక 2029 నాటికి దేశంలో కాంగ్రెస్ పాలన ఉండదు అని చెప్పి బండి సంజయ్ స్టేట్మెంటు. ఇక పరీక్షా కేంద్రం గుర్తించేలా QR కోడ్ అని చెప్పి ఒకటి, రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని ఒకటి, ఎందుకంటే బీసీ కదా అది. ఇక బాబుదే కల్తీ పాపం, ఇదిగో ఆధారాలని చెప్పి ఏపీకి సంబంధించింది, ఎన్కౌంటర్ కలకలం అని ఒకటి. ఇక ఈ పత్రికలో ఉన్నటువంటి వార్తలు ఇవి. అంటే పత్రికలలో మంచి ఏదైనా ఉందంటే అది రెడ్లకు వెలమలకు అంటగడతారు, క్రైమ్ ఏదైనా ఉందంటే అది బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అంటగడతా ఉన్నారు. ఈ పత్రికల మనోభావాలు, ఈ పత్రికలు చూడండి, పత్రికలు ఏం ప్రచారం చేస్తున్నాయి. ఈ పత్రికలు ఉండాల్సినటువంటి లక్షణాలు లేవు. దాదాపు ఒక 20 రోజుల పత్రికల అనాలిసిస్ తీసుకొచ్చినాం. 20 రోజుల పత్రికల అనాలిసిస్ తీసుకొస్తే చాలా అద్భుతాలు బయటపడ్డాయి. ఈ పత్రికల్ని ఇంకా ఇన్డెప్త్కు పోతా ఉన్నాం అన్నట్టు దీని మీద చాలా. అరే అందులో ఉంది ఇది ఎట్లా పంపించాలి, మొత్తం వీటన్నిటిని చేసి పెట్టినాము, ఎట్లా పంపించాలనేది చూస్తూ ఉన్నా. ఇరవై రోజుల పత్రికల్ని కంప్లీట్గా అనాలిసిస్ చేసినాం. కంప్లీట్గా అనాలిసిస్ చేస్తే చాలా చాలా అద్భుతాలు బయటపడ్డాయి పత్రికల భాగవతాలు. చాలా అంటే చాలా. ఈ పత్రికలన్నీ కూడా ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నాయి అనేది స్పష్టంగా అర్థమైపోయింది. అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజలందరికీ, మెజారిటీ ప్రజల ఆకాంక్షల్ని ఖతం చేయాలనేటువంటి వార్త. ఇప్పుడు దిశ పత్రికలో ఒక వార్తను చూసిరు కదా, ఇంకా అది కూడా మళ్ళా వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు అది వార్తగా ఉండదు. ఇప్పుడు దిశ పత్రికలో ఓటుకు 3 కోట్లు, ఏది కేతానపల్లి కాడ ఒక కౌన్సిలర్ని కొనడానికి మంత్రి వివేక్ ఒక్కొక్క ఓటుకు 3 కోట్ల రూపాయల చొప్పున అక్కడ పంచిండు, ఒక్కొక్కరికి 3 కోట్ల చొప్పున అని చెప్పి ఇక్కడ మనం వార్తను చూస్తూ ఉన్నాం. ఈ వార్త వెలుగు దిన పత్రికలో కూడా ఉండాలి కదా, రాదు. వెలుగు దిన పత్రికలో వార్త లేదు. అంటే పత్రికలు వీళ్ళ ప్రయోజనాల కోసమే ఉన్నాయి తప్ప కానీ ఈ పత్రికల ద్వారా ప్రజలకు కానీ ప్రజల కొరిగేటువంటి కార్యక్రమాలు కానీ పెద్దగా ఏమి కనిపించవు. సో కాబట్టి ప్రజలారా మనం గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రంలో బీసీల హక్కులు అణచబడడానికి ప్రభుత్వాలు ఎంత కారణమో పత్రికలు కూడా అంతే కారణం అన్నట్టు. ఈ 160% ఉన్నటువంటి ప్రజల వార్తలు ఏడున్నాయో చూడండి. క్రైమ్లా ప్రజలై, వాళ్ళ హక్కులు లేవు, వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ లేవు, ఉద్యోగాలు లేవు, లేకపోతే వాళ్ళకు రావాల్సిన రాజకీయ వాటా చర్చ లేదు. గివా ఈ పత్రికలలో. మేము క్రైమ్ వార్తలు చదువుకొని ఈ పేపర్ కొనుక్కోవాలా? క్రైమ్లు ఇంకా ఒక సరికొత్త రూపంలో తీసుకొస్తామన్న పత్రిక మొత్తం పేగులు, మనం ఏది యాటను కోస్తే కనుక పొట్ట పేగులు తీసి పక్కకి వేసినట్టు ఇప్పుడు ఆ పోగులేసే కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాం. దాని మీద ఎక్కడ తీసేస్తే మేకను కోస్తే, ఇప్పుడు అంటే ఒక పత్రికను కోస్తే మేకను కోసినట్టు అనుకోరు. ఒక మేకను కనుక మేకను కట్ చేస్తే ఆ పెండ కసరు ఉంటుంది చూడు, అదేమో బీసీలకు వచ్చింది. ఈ ఆయమున్న సప్పలు ఇవన్నీ ఏమో ఇప్పుడు వీళ్ళ రెడ్లకు వెలమలకు పోయినాయి అన్నట్టు. ఇగో ఇది కథ, వార్తాపత్రికల కథ. మనకేమో కసరు,
మన కసరు ఇంకా దీంట్లోకైనా ఎవడన్నా ఓ ముక్కి టేస్తే అగో బీసీలకు ముక్కేసి చూసినా ఎంత అద్భుతం, ఎంత గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళని ఈ పత్రికలు రాసుకొస్తాయి అన్నట్టు. సో అందుకోసమే ప్రజలారా గుర్తుపెట్టుకోండి, బీసీలకు ఓన్లీ రెడ్లు వెలమలే కాదు, పత్రికలు కూడా చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. సో పత్రికల పైన ఒక సీరియస్ యాక్షన్ ప్లాను జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ బీసీలు ఎవరిపైనైనా ఏదైనా చేయాలనుకుంటే ఫస్ట్ పత్రికల పని చేయాలి. ఫస్ట్ పత్రికల పని చేసిన తర్వాత అప్పుడు పాలకుడు చక్కగా అవుతాడు. ఎందుకంటే వీళ్ళు దొంగరాతలు వాళ్ళ భజన చేసిన రోజులు వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? ఫస్ట్ పత్రికల భాగవతం బయట పెట్టాలి, ఈ పత్రికల్ని కనుమరుగు చేయాలి, ఈ పత్రికల్ని సావోరేవో అనేటువంటి పరిస్థితికి తీసుకురావాలి. అట్లా తీసుకొచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇక రెండో విషయం ఏంటంటే ఎవరికి ఎక్కడికి వచ్చే వార్తలా ఇవన్నీ? ఎవరికి ఎక్కడికి వచ్చే వార్తలు? ఈ వార్తలు ఇక్కడ తమిళనాడులో బీసీ ప్రభుత్వం ఉందని, బీసీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు తిట్టిందని చెప్పిన ప్రధాన వార్త ఇలా. ఇవాళ చాట్ జీపీటీ, సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటువంటి వ్యవస్థలన్నీ వచ్చిన తర్వాత కూడా ఇంకా నాటకాలు ఆడుతూ ఉంటే, ఇంకా బరివాతలు దొరుకుతూ ఉంటే ప్రజలకి ఇంకా ఏం వార్తలు రాసుకొస్తారు మీరు? ఓపెన్గా సిగ్గు లేకుండా ఈ మీరు ఒకసారి పత్రిక తయారు చేసిన తర్వాత చాట్ జీపీటీకి ఇచ్చి అడగండి, ఈ పత్రిక నమూనా ఎట్లా ఉంది, ఈ పత్రిక సరైన లక్షణాలు కలిగి ఉందా లేదా అని. ఇక చూడండి, మీకు చూపిస్తా చూడండి, ఈ పత్రికల భాగవతం మీరు ఎట్లా పసిగట్టాలనేది కూడా చెప్తా. ఇంకో చాట్ జీపీటీ ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది కదా. అయితే మీరు సబ్స్క్రిప్షన్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. సబ్స్క్రిప్షన్ లేదు కాబట్టి కొద్దిగా ఇగో అటాచ్ ఫైల్ పోండి. అటాచ్ ఫైలు ఇది లాగిన్ తప్పనిసరి అని అడుగుతూ ఉంది. ఒకసారి దీని పేరు మీద నేను లాగిన్ అవుదాం. చాట్ జీపీటీ ఎట్లా చేయాలి, పత్రికలను ఎట్లా పసిగట్టాలనేది బర్త్డే ఎస్, ఇది చాట్ జీపీటీ ఇప్పుడు వచ్చింది కదా, రెడీ అయింది కదా. ఇక్కడ ఒకసారి ఇది అన్ని ఫైల్స్ తీసుకోవాలంటే తీసుకుంటుందో లేదో చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకుందాం. ఇదో ఆంధ్రజ్యోతి ఇక్కడ అప్లోడ్ అయింది కదా. అప్లోడ్ అయిన తర్వాత ఇప్పుడు దీనికి ఒక కమాండ్ ఇద్దాం.